హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకే లాజిక్స్ అండ్ ట్రిక్స్. మనం ప్రశ్నలతో అసలు సంబంధం లేకుండా ఫ్రెండ్స్ మనకి ఇచ్చినటువంటి 4 ఆప్షన్లో కరెక్ట్ ఆప్షన్ని ఎంచుకునేటటువంటి ఆ లాజిక్స్ని, ఆ ట్రిక్స్ని మనం ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఈ లాజిక్స్ అన్నింటినీ మీరు కొంచెం పర్ఫెక్ట్గా ఫ్రెండ్స్ ఏదైనా అవకాశం ఉంటే పెన్నుతో ఏమైనా నోట్ చేసుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్. రెండోది వచ్చేసి ఫ్రెండ్స్, రెండో దానికి ఇక నేనేమి ఈ ప్రశ్న ఏమి చూడట్లేదు. ఇచ్చినటువంటి 4 ఆప్షన్లో రీజన్ కూడా మీకు పక్కన రాశా ఫ్రెండ్స్, సిమిలర్ అని రాశా. మనకు 4 ఆప్షన్లో సిమిలర్గా ఎక్కడైతే ఉంటాయో ఆ సిమిలర్గా ఉన్న దాంట్లోనే ఆన్సర్ ఉంటుందని గత వీడియోలలో నేను చాలాసార్లు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూద్దాం. మరి యంగ్ అనేటటువంటి సెకండ్ ఆప్షన్లో యంగ్లో యా అనే పదం ఉంది, థర్డ్ ఆప్షన్లో యూక్లిడ్లో యా అనే పదం ఉంది. ఇక్కడ యా ఉంది, ఇక్కడ యా ఉందంటే ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉందని మనకు అర్థమైపోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే రెండు సిమిలర్గా ఉన్నాయి కాబట్టి. మిగతా రెండు చూడండి, బ్రెస్లిచ్ అనేది డిఫరెంట్గా ఉంది, మున్నిక్ అనేది డిఫరెంట్గా ఉంది కాబట్టి ఆ రెండు ఆప్షన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో మరి ఆన్సర్ లేదు అని మనకు అర్థమైపోయింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినర్ మనల్ని కన్ఫ్యూజ్ చేయాలని లెటర్స్ని యంగ్, యూక్లిడ్ అంటే ఆ రెండింటిని ప్రొనౌన్సియేషన్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ప్రొనౌన్సియేషన్ ఒకటి, సిమిలర్ ఒకటి మీరు కనుక పర్ఫెక్ట్గా మీరు క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఫ్రెండ్స్ ఉన్న 4 ఆప్షన్లో 100% ఫ్రెండ్స్ రెండింటిని ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఉన్న ఆ రెండిట్లో కూడా ఏది కరెక్టో అనేటటువంటి టెక్నిక్స్ కూడా మీకు గత వీడియోలో చెప్పాను, మళ్ళీ మీకు ఇక్కడ వస్తాయి కాబట్టి అవి కూడా చెప్తా ఫ్రెండ్స్. సో ఇక్కడ యంగ్లో యా ఉంది, యూక్లిడ్లో యా ఉంది ఫ్రెండ్స్. రెండు యా ఉంది కాబట్టి ఈ రెండిట్లోనే మరి ఆన్సర్ ఉంటుంది అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అంటే బి కానివ్వండి, సి కానివ్వండి, ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉంటుంది. ఇప్పుడు మీరు బిని పెట్టిన రైట్ ఆన్సరే, సిని పెట్టినా కూడా రైట్ ఆన్సరే ఫ్రెండ్స్. ఇక్కడ మరి అది మీరు పెట్టేటటువంటి ఆ సందర్భాలలో ఎక్కువ శాతం అయితే ఫ్రెండ్స్ మరి ఇలాంటి సందర్భాల్లో బీసీ ఈ రెండిట్లో ఏది మరి పెట్టాలి? ఏ రాంగ్ అని తెలుసు, డి రాంగ్ అని తెలుసు. మనకి ఇప్పుడు ఈ రెండు సిమిలర్గా ఉన్నాయి ఫ్రెండ్స్, బీనా సీనా. మరి బిని కరెక్ట్గా మనం మరి చూజ్ చేసుకోవాలా, సిని కరెక్ట్గా చూజ్ చేసుకోవాలంటే 99% ఫ్రెండ్స్ నాకు తెలిసినంత వరకు 99 కంటే ఎక్కువ పర్సెంట్ సి ఆప్షన్ అనేది రైట్ ఉంటుంది. ఎక్కువ బిట్స్లలో తక్కువ టైంలలోనే బి రైట్ ఉంటుంది. కాబట్టి బీనా సీనా అని మీరు కన్ఫ్యూజ్ అవుతున్న టైంలో బీని కాకుండా సీని మీరు బబుల్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ బి రైట్ అవ్వచ్చు, యంగ్ అనేది రైట్, కానీ ఎక్కువ సందర్భాలలో ఇలా రెండు ఉన్నప్పుడు ఫ్రెండ్స్ బీనా సీనా అన్నప్పుడు సీనే మీరు బబుల్ చేయండి, ఎందుకంటే అలాంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఫ్రెండ్స్. ఓకే, రెండోది కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ మూడోది చూద్దాం ఫ్రెండ్స్. మూడోది ప్రశ్నతో సంబంధం లేకుండా దాన్ని క్లోజ్ చేసేయండి. ఇక మనకు అర్థమైపోతుంది ఇక్కడ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మనకున్నటువంటి 4 ఆప్షన్లో మరి 4th ఆప్షన్ మనకు చూడగానే చాలా పెద్దగా అనిపిస్తుంది. పెద్దగా ఉండి మనకు అసలు ప్రశ్న అసలు తెలియదు, ఈ క్వశ్చన్ అనేది మనకు తెలియదు, ఎక్కడో విన్నట్టుంది కానీ దానికి ఆప్షన్స్ అనేవి కన్ఫ్యూజ్ ఉన్నప్పుడు ఫ్రెండ్స్ మీరు మరో ఆలోచన లేకుండా బిగ్ ఆన్సర్ ఏదైతే ఉందో దాన్ని మీరు బబుల్ చేయండి, లేకపోతే ఆన్లైన్లో వెంటనే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అంటే పర్ఫెక్ట్గా రైట్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం 4th బిట్ వచ్చేసి. 4th కూడా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మరి ప్రశ్నతో మనకు సంబంధం లేదు, ఒక ఫస్ట్, సెకండ్, థర్డ్, 4th ఆప్షన్లో మరి సిమిలర్గా ఏమైనా ఉన్నాయేమో చూద్దాం ఫ్రెండ్స్. సిమిలర్గా ఉండటం అంటే ఏదో ఒక పదం కొంచెం సింక్ అవ్వాలి. ఇక్కడ చూడండి, ఫ్లాష్ బోర్డులో మరి ఇక్కడ బోర్డు అనే పదం ఉంది, జియో బోర్డులో బోర్డు అనే పదం ఉంది. అంటే ఎగ్జామినర్ మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఈ రెండిట్లోనే ఆన్సర్ పెట్టారని అర్థమవుతుంది ఫ్రెండ్స్. అంటే ఏనన్నా రైట్ అవ్వాలి, లేకపోతే డీనన్నా రైట్ కావాలి. మనకి ఇక్కడ ఏమర్థమైందంటే ఫ్రెండ్స్ బి రాంగ్, సి రాంగ్ అని అర్థమైపోయింది. అయితే ఏ రైట్ అవ్వాలి, లేకపోతే డి అన్న రైట్ అవ్వాలి. మరి ఈ రెండిట్లో ఏది రైట్ అవుతుంది, దేన్ని చూస్ చేసుకోవాలంటే ఫ్రెండ్స్ 99% ఫ్రెండ్స్ 99% మీరు ఏ క్వశ్చన్ పేపర్ అని చూడండి ఏదే ఎక్కువగా రైట్ అవుతాయి ఫ్రెండ్స్ డీతో పోల్చుకుంటే. సో ఇక్కడ మీకు డి రైట్ అవ్వచ్చు, జియో బోర్డ్ అనేది మరి రైట్ ఆన్సర్ ఇవ్వచ్చు. కానీ ఎక్కువ సందర్భాలలో ఏడి ఈ రెండిట్లో మీరు కన్ఫ్యూజ్ కాకుండా మీకు ఇంకా తెలియని టైంలో ఫ్రెండ్స్ ఇది మీకు తెలిస్తే పర్ఫెక్ట్గా బరాబర్ మీరు ఎగ్జామ్లో పెట్టేస్తారు, అది ఓకే, పక్కన పెట్టేయండి. మీకు అసలు బిట్టుతో సంబంధం లేదు. అలాంటి సందర్భంలో మీరు ఏం చేస్తున్నారంటే సిమిలర్గా చూసుకుంటారు. సిమిలర్గా ఉన్నటువంటి ఆ రెండింటిలో మరి ఇట్లా ఏడి రెండింటిలో ఏదో మనం కన్ఫ్యూజ్ అవుతున్న టైంలో ఏనే మీరు చూజ్ చేసుకోండి, డీని పక్కన పెట్టేయండి ఫ్రెండ్స్. 99% అది మిమ్మల్ని సేవ్ చేస్తుంది అనేటటువంటి కాన్ఫిడెన్స్ నాకైతే ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం. ఇక నెక్స్ట్ బిట్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నెక్స్ట్ బిట్లో మనకి ఈ ప్రశ్న అసలు అవసరం లేదు. 4 ఆప్షన్లో నాకైతే మరి ఏ స్మాల్ ఆన్సర్ అది కాదు, బి స్మాల్ ఆన్సర్ అదైతే కాదు. అయితే సి అన్న రైట్ అవ్వాలి, లేకపోతే డి అన్న రైట్ అవ్వాలి. సిఈడి ఇక్కడ మరి ఇక్కడ చూడండి, ఇక్కడ సాధారాల లక్ష్యాలు అని కొంచెం ఏదో ఒక రకంగా ఇక్కడ రాంగ్ అన్నట్టు నాకు అనిపించింది కాబట్టి ఫ్రెండ్స్ దాని ఎట్టి పరిస్థితుల్లో మనం తీసుకోం. ఇక ఉన్న దాంట్లో క్లారిటీగా స్పష్టంగా ఇచ్చినటువంటి స్పష్టీకరణలు మనం పెట్టేస్తాం. ఉన్నాయి 2 బిగ్ ఆప్షన్స్, ఆ 2 బిగ్ ఆప్షన్లో సి అనేది కొంచెం రాంగ్ అన్నట్టు అనిపిస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ దాన్ని మనం పక్కన పెట్టేసి ఇక బిగ్గా ఉన్నటువంటి ఎక్కువ మ్యాటర్తో ఉన్నటువంటి స్పష్టీకరణలకి మనం ఇంకొక టెక్నిక్ మీకు చెప్తున్నా ఫ్రెండ్స్. మనకి ఎప్పుడైనా 4 ఆప్షన్లో ఎక్కువ శాతం ఫ్రెండ్స్ తెలుగు కానివ్వండి, తెలుగు పదాలకు సంబంధించి ఒక ఇంగ్లీష్ తప్ప, మ్యాథ్స్ తప్ప తెలుగుకు సంబంధించి అంటే తెలుగు కానివ్వండి, మ్యాథ్స్ కానీ, సైన్స్ కానివ్వండి, సోషల్ కానివ్వండి, ఇలాంటి వాటిలో ఆప్షన్స్ ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఒత్తులు, పొల్లులు. ఒత్తులు అంటే ఫ్రెండ్స్ కావత్తు, పావత్తు, తావత్తు, నావత్తు, ఇట్లా ఒత్తులు ఎక్కువగా ఉన్నటువంటి ఆప్షన్లు అనేది 99% రైట్ అవుతుంది ఫ్రెండ్స్. ఒత్తులు ఎక్కువగా ఉన్నటువంటివి అట్లాంటివి ఎక్కువగా మరి రిపీట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఫ్రెండ్స్ అలాంటి వాటికి మీరు ఎక్కువగా చూస్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు 6th వన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ బిట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ ఇక మనకి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బిట్ ఉంది. మరి ప్రశ్న అనేది బ్యాక్ ఉంది, మనకు అవసరం లేదు. డైరెక్ట్గా మన ఆప్షన్లో చూసుకున్నట్లయితే ఇక్కడ 4 ఆప్షన్లు ఇచ్చాడు ఫ్రెండ్స్. నేను ఇక్కడ సిమిలర్ అనే పదాన్ని రాశాను. సిమిలర్ అంటే ఏదో సిమిలర్గా ఉన్నాయి అని అర్థం. ఇక్కడ చూడండి, వర్క్ బుక్ ఉంది, ప్రశ్నల నిధి ఉంది. ప్రశ్నల నిధిలో పా అనే పదం ఉంది ఫ్రెండ్స్. పాఠ్య పుస్తకంలో పా అనే పదం ఉంది. సంప్రదింపు అనేది లేదు, అంటే ఇది సిమిలర్గా లేదు కాబట్టి ఇది అవుట్, ఇది ఆన్సర్ కాదు. ఇది సిమిలర్గా లేదు కాబట్టి అది కూడా అవుట్ ఫ్రెండ్స్. ఇక మనకు రెండే తెలిసింది ఫ్రెండ్స్. అయితే బి అన్న రైట్ అవ్వాలి, లేకపోతే సి అన్న రైట్ అవ్వాలి. ఇంతకు ముందు కూడా మీకు చెప్పా ఫ్రెండ్స్, ఇవి 2 సిమిలర్గా ఉన్నాయని అర్థం. మరోసారి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి,
ఇక్కడ మనకైతే ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉంది, ఎందుకని ఇక్కడ పా ఉంది, ఇక్కడ పా ఉంది. అంటే ఇక్కడ మరి బీని మనం చూస్ చేసుకోవాలా, సిని చూస్ చేసుకోవాలంటే ఇంతకుముందు మీకు ఒక బిట్ చెప్పా ఫ్రెండ్స్, బీ కంటే కూడా సి ఆప్షన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇలాంటి వాటికి మీరు సికి బబుల్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లాంటి సందర్భాలు ఫ్రెండ్స్ మనకు ఎగ్జామ్ బయట ఉన్నప్పుడు ఫ్రెండ్స్ మనకి ఇవన్నీ ఏముంది అనిపిస్తుంది, ఇవన్నీ మనకు అవసరమా, మనం పర్ఫెక్ట్గా చదువుకుంటున్నాం, మనం ఎంతో కాన్ఫిడెన్స్తో ఉన్నప్పటికీ ఎగ్జామ్లో కూర్చున్నప్పుడు ఆ 2.5 గంటల్లో ఫ్రెండ్స్ మరి ఒక్క బిట్ అనేది కొంచెం టైం ఎక్కువగా తీసుకున్నట్లయితే మనలో టెన్షన్ మొదలయ్యి అలాంటి సందర్భాలలో ఇలాంటి లాజిక్స్ అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. మీరు పడ్డ కష్టానికి మరి ఇవి మీకు హెల్ప్గా ఉండి జాబ్ రావడానికి ఎక్కువగా తోడ్పాటు అవుతాయి కాబట్టి ఇలాంటివి మీరు యూట్యూబ్లో ఏదైనా వీడియోలో ఉన్నా కూడా ఎవరైనా అప్లోడ్ చేసినా కూడా ఇలాంటివి చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ టెక్నిక్స్ అనేవి చాలా చాలా అవసరం ఫ్రెండ్స్. ఎంత టాలెంటర్స్కి అయినా సరే కొన్ని బిట్స్ రానప్పుడు ఈ టెక్నిక్స్ యూజ్ చేసి పర్ఫెక్ట్గా మరి ఆప్షన్ కనీసం 3 2 పెట్టినా కూడా మన లైఫ్ అనేది కొన్ని లక్షల మందిని వెనక నెట్టొచ్చు కాబట్టి ఫ్రెండ్స్ ఇలాంటివి మీరు యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అది అయిపోయింది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ బిట్ వచ్చేసి 7th. ఇక దీన్ని బిట్ ఏమి చూడట్లేదు ఫ్రెండ్స్, దాని పక్కన పెట్టేయండిగా. ఇక 4 ఉన్న 4 బిట్స్లలో నేను ఇక్కడ సిమిలర్ అని రాశాను ఫ్రెండ్స్. సిమిలర్ అంటే ఎక్కడో 2 సిమిలర్గా ఉన్నాయని అర్థం. చూడండి, బెల్ అనే పదంలో బాగుంది, బెంజమిన్ పియర్స్లో బాగుంది అంటే ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉందని అర్థం ఫ్రెండ్స్. ఎగ్జామినర్ సిమిలర్గా ఇచ్చిందంటే ఆ రెండిట్లోనే ఉందని అర్థమైపోతుంది మనకి ఫ్రెండ్స్. అంటే మిగతా 2 కూడా ఎట్టి పరిస్థితులు కాదు ఆన్సర్. మరి ఏ రైటా బి రైటా అంటే ఈ సిమిలర్గా ఉన్న ఈ రెండింటిలో ఫ్రెండ్స్ బి ఆప్షన్ అనేది కొంచెం పెద్దగా ఉంది. ఏ అనేది చిన్నగా ఉంది కాబట్టి అది కాదు అని నేనైతే కాదని పక్కన పెట్టేస్తా. బి అనేది పెద్దగా ఉంది కాబట్టి అది రైట్ పెడతా. అలా కాదు ఫ్రెండ్స్, మరి ఎగ్జామ్లో మీకు గతంలో చాలాసార్లు చెప్పా, ఇట్లా ఏ ఆప్షన్ బి ఆప్షన్ ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉంది అన్న టైంలో దేన్ని చూజ్ చేసుకుంటారంటే ఏకి తక్కువ అవకాశం ఉంటుంది, బీకి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి బీనే చూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. సిమిలర్గా చూసుకోండి ఫ్రెండ్స్. ఆ సిమిలర్గా ఉన్న దాంట్లో మరి ఏనా బీనా ఉంటే బీ రైట్. ఒకవేళ బీనా సీనా సిమిలర్గా ఉన్నప్పుడు సి, ఒకవేళ సిడిలో సిమిలర్గా ఉంటే సి, ఒకవేళ ఏ డీలో చూస్తే ఏ సి చూస్తే సి, మరి ఏ బి చూస్తే బి. ఒకవేళ ఫ్రెండ్స్ ఏ బీసీ 3 సిమిలర్గా ఉన్నాయి అనుకోండి, ఏ బీసీ 3 సిమిలర్గా ఉన్నాయి, డి అనేది డిఫరెంట్గా ఉంది కాబట్టి డిఫరెంట్గా ఉందని ఎలిమినేట్ చేస్తాం. మరి ఏనా బీనా సీనా 3 దేనికి ఎక్కువగా అవకాశం, దేనికి ప్రాబిలిటీ ఎక్కువగా ఉంటుందంటే ఫ్రెండ్స్ సికి ఎక్కువగా ప్రాబిలిటీ ఉంటుంది, సికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఒకవేళ ఏసీడి బి అనేది డిఫరెంట్గా ఉండి ఏసీడి మరి ఆ 3 సిమిలర్గా ఉన్నప్పుడు ఏది కరెక్ట్ అవుతుందంటే సికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాంటి టెక్నిక్స్ని కనుక మనం పర్ఫెక్ట్గా వాటిని పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్. అవి కొన్ని ఆయుధాలు లాంటివి, అలాంటి వాటిని మనం పక్కన పెట్టుకొని మిగతా వాటిని అసలు ఈ టెక్నిక్స్ అన్ని తెలిస్తే ఫ్రెండ్స్ నాకు తెలిసి చాలా మందికి కొన్నంత ధైర్యం వస్తుంది. ఇక నేను ఎగ్జామ్లో కన్ఫామ్గా నేను ఏదో జాబ్ కొట్టగలను. ఈ జాబ్ అనే కాదు ఫ్రెండ్స్, ఈ టీచర్, ఈ టెట్ టీఆర్టీ టీచర్ జాబ్కి సంబంధించే కాదు ఫ్రెండ్స్, ఎనీ గ్రూప్స్ కానివ్వండి, పోలీస్ కానిస్టేబుల్ కానివ్వండి, ఎనీ కాంపిటేటివ్ బ్యాంక్ జాబ్, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇలాంటి టెక్నిక్స్ని ఉపయోగించి సింపుల్గా చదివి జాబులు కొట్టే వాళ్ళు వేలలో ఉన్నారు కాబట్టి ఫ్రెండ్స్ ఈ టెక్నిక్స్ అనేవి మరి ఏమి ఫేక్ అనేది కాదు ఫ్రెండ్స్. ఇలాంటి టెక్నిక్స్ అనేది చాలా మరి అవసరం కాబట్టి ఇట్లాంటి వాటిని మీరు మంచిగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. దీంట్లో బి అనేది ఆన్సర్ పెట్టేశారు. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక మరి 8th వన్ చూద్దాం. మనం ఇక బిట్తో సంబంధం లేదు కాబట్టి ఈ బిట్ వచ్చేసి ఆల్రెడీ బిగ్ అని రాసా ఫ్రెండ్స్, మనకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఏ అనేది మరి 4 ఆప్షన్లో సి షార్ట్ ఉంది కాదు, డి షార్ట్ ఉంది కాదు, ఏ అనేది షార్ట్ ఉంది కాదు. ఇక మనకున్నటువంటి 4 ఆప్షన్లో బిగ్ అంటే ఎక్కువ మ్యాటర్తో బి ఉంది కాబట్టి అదే పెట్టేస్తాం. ఒకవేళ సిమిలర్గా మీకు ఒక డౌట్ రావచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే మరి ఫస్ట్ ఆప్షన్ 3rd 4th వీటిలో వి ఉంది, 3 సిమిలర్గా ఉన్నాయి కాబట్టి ఈ 3 ఉండొచ్చేమో అనేటటువంటి ఆలోచన కలగవచ్చు. అయినప్పటికీ ఇక్కడ ఒక ఆప్షన్ అనేది చాలా ఎక్కువ మ్యాటర్తో ఇచ్చిండు ఫ్రెండ్స్. నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే ఇంత మ్యాటర్తో ఒక ఆప్షన్ ఇచ్చిందంటే అది కరెక్ట్ ఆన్సర్ కాకపోతే ఇంత మ్యాటర్ ఎందుకు ఇస్తాడు ఫ్రెండ్స్? ఇప్పుడు క్వశ్చన్ పేపర్లో ఇంత మ్యాటర్ ప్రింట్ చేసిండు అంటే అది కరెక్ట్ ఆన్సర్ కాబట్టి అంత ఆప్షన్లు ఇచ్చింది అనేటటువంటి ఇండైరెక్ట్గా మనకు ఆలోచన వచ్చినా ఫ్రెండ్స్ మనకు బిగ్ ఆన్సర్ కరెక్ట్ అనేటటువంటి ఐడియా మనకు వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ 9th బిట్స్ ఫ్రెండ్స్. నేను సిమిలర్ అండ్ బిగ్ అని రాసిన, అంటే సిమిలర్గా ఉన్న దాంట్లో బిగ్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నిష్పాదన అన్నాడు, ఇది డిఫరెంట్గా ఉంది కాబట్టి ఆన్సర్ కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ సా అనే లెటర్ ఉంది, 3rd ఆప్షన్లో సాధనలో సా ఉంది, స్వీయాలో సా ఉంది. అంటే మన కరెక్ట్గా బీసీడి, బి కానీ సి కానీ డి కానీ ఆన్సర్ కావచ్చు ఫ్రెండ్స్. మరి బీసీడీలో ఈ 3 ఏది కరెక్ట్ అవుతుంది అనుకుంటే 3 సిమిలర్గా ఉన్నప్పుడు ఏది బిగ్ పెద్దగా ఏదైతే ఉందో దానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి ఫ్రెండ్స్. మీకు ఇంతకుముందు ఇంకొకటి కూడా చెప్పా ఫ్రెండ్స్, ఏంటంటే మరోసారి ఇక్కడ రాస్తున్నా చూడండి. ఇక్కడ ఇది రాంగ్ అనుకున్నాం, షార్ట్ ఆన్సర్ కాబట్టి అది రాంగ్ ఫ్రెండ్స్. మిగతా ఏంటి బీసీడి అనుకున్న 2, 3, 4లో ఆన్సర్ ఉంది. అంటే బి కానివ్వండి, సి కానివ్వండి, డి కానివ్వండి. మీకు ఇంతకుముందు ఏం చెప్పానంటే ఫ్రెండ్స్, బీసీడీ ఇలా ఉన్నప్పుడు సికి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వండి అన్న. మ్యాక్సిమం ఫ్రెండ్స్ ఇలాంటప్పుడు బీసీడి ఇలా 3 ఇచ్చినప్పుడు మ్యాటర్ ఒకవేళ కనుక ఎక్కువగా ఏదైతే ఉందో ఎక్కువగా మ్యాటర్ ఉందో దాన్ని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. అలా కాకుండా మీకు ఏది ఎక్కువ మ్యాటర్ ఉందో ఏది తక్కువ మ్యాటర్ ఉందో కన్ఫ్యూజ్గా ఉన్నప్పుడు బీసీడీ ఇలా 3 ఆప్షన్లు ఇచ్చినప్పుడు సీకే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. ఎందుకంటే సి రైట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. ఇంకొక విషయం కూడా చెప్తున్నా ఫ్రెండ్స్, ఇక్కడ ఈ బిట్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. అసలు ఈ 4 ఆప్షన్లో మనకి ఏంటో అసలు ఏమీ తెలియట్లా, సిమిలర్గా కంపారిజన్ చేయడానికి అవకాశం లేదు. స్మాల్ ఆన్సర్ బిగ్ ఆన్సర్ మ్యాటర్ ఎక్కువ తక్కువ అనేది కూడా మనకు కన్ఫ్యూజ్ ఉంది. అసలు ఈ బిట్ అనేది మనకు అసలు ఏమీ తెలియట్లేదు ఫ్రెండ్స్. అలాంటి టైంలో మీరు 100% ఫ్రెండ్స్ సిని బబుల్ చేయండి. ఆన్లైన్ ఎగ్జామ్ అయితే సికి టిక్కు కొట్టండి ఫ్రెండ్స్. అంతే ఆ సి అనేది మీ లైఫ్ని కన్ఫామ్గా మీ లైఫ్ను మారుస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే సికి ఎక్కువగా అంత మరి పవర్ ఉంది కాబట్టి సికి ఏమీ తెలియని టైంలో సికి మీరు ప్రిఫరెన్స్ ఇవ్వండి, ఖచ్చితంగా అది మిమ్మల్ని ముందుంచుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ రాసా ఫ్రెండ్స్ చూడండి, 10వ బిట్కి వచ్చేసి మనం ఆ క్వశ్చన్తో సంబంధం లేదు, నేను ఇక్కడ బిగ్ అండ్ సిమిలర్ అని రాశా. ఇక్కడ చూడండి భౌతిక రసాయన శాస్త్రం అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ అక్కడ ఉంది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వచ్చేసి అంటే ఈ నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. 2 ఆప్షన్లు
తర్వాత ఆప్షన్లోకి వచ్చేసి రెండింటిని చూద్దాం ఫ్రెండ్స్. ఒక 2 అక్కడ ఉన్నాయి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. ఇవి కొన్ని 2 ఆప్షన్స్ అనేవి. మరి 2 ఆప్షన్లు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ సి ఆప్షన్లో ఒకటి, డి ఒకటి, 2 షార్ట్ ఉన్నాయి. 2 సిమిలర్గా ఉన్నప్పటికీ షార్ట్ ఉన్నాయి కాబట్టి 2 కావు, పక్కన పెట్టేయండి. ఇక ఇంతకుముందు మనం చూసినటువంటి 2 ఆప్షన్స్ అనేవి చాలా బిగ్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి. మరి ఈ 2 ఆప్షన్స్ అనేవి మ్యాటర్తో పోల్చుకుంటే ఎక్కువగా ఉన్నాయి, సిమిలర్గా ఉన్నాయి, అదేవిధంగా బిగ్ అంటే ఎక్కువ మ్యాటర్తో ఉన్నాయి కాబట్టి ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉంటుందని అర్థమైంది ఫ్రెండ్స్. మరి ఇక్కడ ఏ కరెక్టా, డి అంటే ఏని చూజ్ చేసుకోవాలా, డీని చూజ్ చేసుకోవాలా అన్నప్పుడు ఫ్రెండ్స్, సారీ ఫ్రెండ్స్, ఏనా డీనా, ఒక నిమిషం ఆగండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ ఏ అదేవిధంగా బి అంటే 1 2 అంటే నేను ఏబీగా తీసుకున్నా ఫ్రెండ్స్. మరి ఏని మనం చూజ్ చేసుకోవాలా, బీని చూజ్ చేసుకోవాలంటే ఇక్కడ కరెక్ట్గా ఏ కరెక్ట్ అన్నాడు కానీ ఫ్రెండ్స్, ఇలాంటి సందర్భాలలో ఎక్కడైనా ఎక్కువ శాతం బి రైట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్, ఏ కంటే కూడా. ఇక్కడ ఏ రైట్ అవ్వచ్చు, నేను ఒక ప్రీవియస్ పేపర్గా తీసుకుని ఎగ్జాంపుల్గా చెప్తున్నాను కాబట్టి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ప్రశ్నలో ఈ బిట్లో ఏ అనేది రైట్ అయింది, కానీ ఎక్కువ శాతం 2 సిమిలర్గా ఉండి 2 కూడా మ్యాటర్ 2 సేమ్ ఎక్కువగా ఉన్న సందర్భంలో అవి 2 ఏ మరియు బి 2 ఆప్షన్స్ అయితే బి అనేది ఎక్కువగా రైట్ అయ్యే ఛాన్స్ ఉంది, ఏ అనేది తక్కువగా రైట్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి అది కూడా మీరు గమనించండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ కంటిన్యూషన్లో ఫ్రెండ్స్ ఇవన్నీ చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 11th వన్ చూడండి ఫ్రెండ్స్. 11th వన్ వచ్చేసి ఇక డైరెక్ట్గా ఫ్రెండ్స్ ఇక్కడ మీకు అర్థమైపోయింది. నేను ఇక్కడ బిగ్ అనేది మీకు ప్రశ్నతో సంబంధం లేదు, బిగ్ అంటే ఉన్నటువంటి మ్యాటర్లు ఇక్కడ చూడండి అన్ని డిఫరెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ కా అనే లెటర్ వచ్చింది, మన సిమిలర్గా ఏమన్నా పోల్చాలి, కంపేర్ చేయాలంటే ఇక్కడ కా అనే లెటర్ ఉంది, దా లెటర్ ఉంది, పా ఉంది, తా ఉంది, అంటే 4 డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయలేం. ఇలాంటప్పుడు మనకు ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్ ఫ్రెండ్స్. 4 మరి 4 ఆప్షన్లో ఏదైతే పెద్దగా ఎక్కువ మ్యాటర్తో ఉంటుందో అదే మనం రైట్గా తీసుకుంటాం కాబట్టి సి అనేది ఎక్కువ మ్యాటర్ ఉంది కాబట్టి ఫ్రెండ్స్ సి అనేది మనం పెట్టుకుంటాం. ఇంకా అంతే ఫ్రెండ్స్, ఇంకా అది ఈజీగా మనకు తెలిసింది. నెక్స్ట్ బిట్ చూడండి, నేను ఇక్కడ బిగ్ అని రాసా. మనం కంపారిజన్ చేద్దాం అన్నప్పుడు ఇక్కడ ఊ అనే లెటర్ ఉంది, ఇక్కడ సా ఉంది, ఇక్కడ మా ఉంది, ఇక్కడ ఏమో కా ఉంది. అసలు దానికి అసలు పొంతం లేదు కాబట్టి ఫ్రెండ్స్ ఎక్కువ మ్యాటర్ ఉన్నటువంటి 1 ఆప్షన్ అనేది కరెక్ట్గా మనం పెట్టేస్తాం. ఇవన్నీ చాలా ఈజీ. ప్రశ్న అసలు తెలియనప్పుడు చాలా లాజిక్గా ఇప్పుడు ఇలాంటి బిట్స్ వచ్చినప్పుడు కూడా ఫ్రెండ్స్ చాలా మంది మిత్రులు నాకు తెలిసినటువంటి మా ఫ్రెండ్స్ రాంగ్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రశ్న తెలియదు, లేదా ఒకసారి ఇదా అదా అని కన్ఫ్యూజ్ అవుతున్న టైంలో ఈ టెక్నిక్ యూజ్ చేసుకోండి. ఉన్నటువంటి 4 ఆప్షన్లో ఏ అనేది ఎక్కువ మ్యాటర్ ఉంది కాబట్టి రైట్. అసలు మ్యాటర్ అనేది ఇది కరెక్ట్ ఆప్షన్ కాకపోతే ఇంత మ్యాటర్ ఎందుకు ఇస్తాడు ఫ్రెండ్స్ ఎగ్జామినర్, అది కరెక్ట్ కాబట్టి మ్యాటర్ అనేది ఎక్కువగా ప్రింట్ అయింది అనేటటువంటి ఇండైరెక్ట్ ఆ థాట్ కనుక మీకు ఐడియా వస్తే ఫ్రెండ్స్ మీరు 100% దాన్ని పెట్టేస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ బిట్ మీరు ఒకసారి గమనించినట్లయితే ఇటువంటి బిట్స్ ఇటీవల కాలంలో మరి ఏపీ మరియు తెలంగాణలో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో మరి మనం టెట్ టీఆర్టీ రాయబోతున్నాం కాబట్టి మరి ఈ ఎగ్జామ్లో ఎక్కువగా రిపీట్ ఈ మోడల్ ఎక్కువ ఇట్లాంటి టైప్లో ఎక్కువగా అడుగుతున్నాడు కాబట్టి ఫ్రెండ్స్ వీటిని చాలా ఈజీగా మరి మనం ఆన్సర్ని చాలా ఈజీగా మనం పెట్టవచ్చు ఫ్రెండ్స్. ఎలా అంటే సిమిలర్గా అంటే కంపారిజన్గా చూసుకోవడం, పోల్చడం. ఎలా అంటే చూడండి ఫ్రెండ్స్, నేను వీటిని గతంలో చాలాసార్లు నేను వీడియోలో చెప్పాను, మరొకసారి ఇది రివిజన్గా మీకు ఒకసారి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. మరి మనకి ఇచ్చినటువంటి 4 ఆప్షన్లో సిమిలర్ అనేటటువంటి పదం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సిమిలర్ అంటే ఎక్కడైతే ఈక్వల్గా ఉంటాయో అన్నట్టు. మరి ఫస్ట్ ఆప్షన్లో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, అంటే 99% ఆప్షన్ 2 కానీ ఆప్షన్ 4 కానీ ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉందని మనకు అర్థమైపోయింది ఫ్రెండ్స్. అంటే 1 ఆప్షన్ కాదు, సి ఆప్షన్ కాదని మనకు ఫిక్స్ అయిపోవచ్చు. మరి ఈ 2 రైటా లేకపోతే 4 రైటా అంటే ఇప్పుడు దాదాపుగా ఆప్షన్ బి అన్న రైట్ అవ్వాలి, ఆప్షన్ డి అన్న రైట్ అయ్యేటటువంటి ఛాన్స్. ఈ రెండింటిలో ఏది కరెక్ట్? ఇంకొక లైన్ మనం కంపారిజన్ చేద్దాం ఫ్రెండ్స్. ఇదే లైన్లో అంటే ఆప్షన్ బిలోనే మీరు చూసుకోవాలి ఫ్రెండ్స్. ఆప్షన్ బిలో 1 అనేటటువంటి నెంబర్ ఉంది, స్ట్రైట్గా ఎక్కడైనా ఉందంటే ఇక్కడ కూడా ఉంది కాబట్టి మరి బి అనేది రైట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంది. అలానే 4th ఆప్షన్లో ఉన్నటువంటి 2 ఇంకెక్కడైనా ఉందా అంటే పైన అక్కడ ఉంది కాబట్టి ఫ్రెండ్స్ ఇది కూడా రైట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. మనం ఫస్ట్ లైన్ చూసాం, సెకండ్ లైన్ చూసాం, ఇంకా ఇంకొక లైన్ ఉంది ఫ్రెండ్స్ సి అనేటటువంటి ఆప్షన్లో. మరి ఈ దీంట్లో సేమ్ మనం ఫ్రెండ్స్ బి అనేది బీలో ఉన్నటువంటి 2 అనేది ఈ స్ట్రైట్గా ఎక్కడైనా ఉందంటే ఎక్కడ లేదు ఫ్రెండ్స్. అలానే 4th ఆప్షన్లో ఉన్నటువంటి 1 ఇంకెక్కడైనా ఉందంటే ఇది కూడా లేదు. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఒకటి అర్థమైపోయింది ఫ్రెండ్స్, ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉందని ఒకటి అర్థమైంది. మరి అది బీనా డీనా అనేది మనం కన్ఫ్యూజ్లో ఉన్నాం, ఎందుకంటే ప్రతిదాన్ని మనం కంపారిజన్ చేసినప్పటికీ కూడా మనకు ఎక్కడ ఎక్కువగా రిపీట్ అయిందో మనకు తెలియటం లేదు. ఇప్పుడు ఎక్కడైనా రిపీట్ అయితే ఒకటి రిపీట్ అయ్యి ఒకటి రిపీట్ కాకపోతే ఆ నెంబర్ ఎక్కడైతే రిపీట్ అయిందో అది కరెక్ట్ అని మనం చెప్పొచ్చు, కానీ ఇక్కడ చెప్పలేకపోతున్నాం. ఇలాంటప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పేటటువంటి లాజిక్స్ బాగా యూజ్ అవుతాయి. అంటే బీని మనం చూస్ చేయాలా, డీని చూస్ చేయాలంటే డీతో పోల్చుకుంటే ఫ్రెండ్స్ బి అనేది ఎక్కువగా రైట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి చూడండి ఫ్రెండ్స్, నేను చెప్పే ఆ లాజిక్ ప్రకారంగా బీనే కరెక్ట్ అయిపోయింది. కాబట్టి అలా మీరు పక్కన నేను అన్ని రాశాను ఫ్రెండ్స్, పక్కన మీకు అర్థం కావడం కోసం సిమిలర్ అనే పదాన్ని వాడా, అదేవిధంగా ఇంకా డిఫరెంట్గా బిగ్ అనే పదం వాడా, మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండటం కోసం నేను అక్కడ రాసి నీట్గా మీకు ఈ వీడియోని చూపిస్తున్నా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇట్లాంటి బిట్స్ కూడా ఫ్రెండ్స్ తరచుగా బాగా అడుగుతున్నటువంటి ఈ బిట్స్ అనమాట. ఎగ్జామినర్ వచ్చేసి ఇలాంటి బిట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాడు ఏమో తెలియదు, కానీ మీరు ఏ ఎగ్జామ్ చూసుకున్నా సరే, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ చూసుకున్నా ఇంతకుముందు చెప్పిన బిట్ మోడల్ ఇట్లా ఏబీసీ ఏబీ ఇట్లా డిఫరెంట్గా ఉన్నప్పుడు అసలు ఇట్లాంటి వాటిని మనం ఈజీగా పర్ఫెక్ట్గా పెట్టవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆప్షన్లో ఏబీసీ అన్నాడు, సెకండ్ ఆప్షన్లో ఏబీ అన్నాడు ఫ్రెండ్స్. థర్డ్ చూద్దాం, నెక్స్ట్ పేజీలో ఉంది, ఇక్కడ చూపిస్తా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మరి సి ఆప్షన్లో వచ్చేసి బి మాత్రమే అన్నాడు, డి ఆప్షన్లో వచ్చేసి ఏ మరియు సి అన్నాడు. నాకు అర్థమైపోయింది ఫ్రెండ్స్, మీకు కూడా అర్థమైపోయింది ఏ రెండింటిలో ఆన్సర్ ఉంటుందో. ఇక్కడ బి మాత్రం అన్నాడు కాబట్టి రాంగ్, ఎందుకంటే డిఫరెంట్గా ఉంది. సిమిలర్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మీ ఎగ్జామ్ అయిపోయేంత వరకు సిమిలర్ అనే పదాన్ని మీ మైండ్ సెట్లో ఉంటే చాలా బిట్స్ మీకు వచ్చినట్టే ఫ్రెండ్స్, మీకు చాలా ధైర్యం ఉన్నట్టే. ఇక్కడ ఏ మరియు సి అనే పదాన్ని నేను ఇక్కడ నోట్ చేస్తాను, అక్కడ రాస్తా ఫ్రెండ్స్. చూడండి, ఇక అటు ఇటు మరి వీడియోని మనం అటు ఇటు మూవ్ చేయకుండా ఫ్రెండ్స్ నేను ఇక్కడ రాస్తాను ఏ మరియు సి. ఇది
ఫోర్త్ ఆప్షన్లో ఉంది ఫ్రెండ్స్. నేను ఇక్కడే రాశాను. ఇక బి మాత్రమే అనే పదం ఉంది, బి ఓన్లీ అని. ఇది డిఫరెంట్గా ఉంది కాబట్టి కొట్టేశా. డిఫరెంట్గా ఉన్న దాంట్లో ఆన్సర్ ఎట్టి పరిస్థితుల్లో ఉండదు ఫ్రెండ్స్, అది గుర్తుపెట్టుకోండి. మనకు ఆప్షన్ తెలియనప్పుడు, ఆన్సర్ తెలియనప్పుడు సిమిలర్ అనే పదాన్ని మన మైండ్ సెట్లో గుర్తుపెట్టుకుంటే ఇక్కడ ఏ మరియు బి, ఏ మరియు సి అంటే ఆన్సర్ అనేది ఇందులోనన్నా ఉండాలి, లేకపోతే ఇందులోనన్నా ఉండాలి. అయితే 2 కానివ్వండి, అయితే 4 కానివ్వండి, రెండిట్లోనే ఆన్సర్ ఉంది. మరి 2ని అదేవిధంగా 4 అంటే డి ఫ్రెండ్స్. ఈ రెండిట్లో ఏది కరెక్ట్? బి కరెక్టా, డి కరెక్టా అని ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు చెప్పేటటువంటి లాజిక్స్ మీరు కరెక్ట్ ఫాలో అయితే ఇంకా మీరు లైఫ్లో బిట్టు మిస్ చేయరు ఫ్రెండ్స్. చూడండి, ఇట్లాంటివి ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉంది ఫ్రెండ్స్. ఇది కానివ్వండి, ఈ 4th కానివ్వండి. ఈ రెండింటిని ఎలా కంపారిజన్ చేయాలి, ఎలా సిమిలర్గా చూసుకోవాలంటే ఇక్కడ ఫస్ట్ ఏ అని ఇచ్చింది ఫ్రెండ్స్, ఇక్కడ ఏ ఉంది, రెండు ఏ ఉంది కాబట్టి ఓకే, నో డౌట్. మరి ఇక్కడ బి అనే పదం ఉంది. ఈ బి అనే లెటర్ మనకి ఇచ్చిన 4 ఆప్షన్లో చివరిలో, ఇది చివరే ఉంది కదా ఫ్రెండ్స్, బి అనేది చివరిలో ఏడైనా రిపీట్ అయితే ఇది రైట్ అవుతుంది. ఎక్కడ రిపీట్ కాలేదు ఫ్రెండ్స్. మరి రిపీట్ అయిన పదం ఏంటి? సి. ఇక్కడ చూడండి 4th ఆప్షన్లో సి అనే పదం మనకి ఇచ్చిన 4 ఆప్షన్లో చివరిలో లాస్ట్లో ఎక్కడైతే రిపీట్ అవుతుందో, అంటే ఈ పదం అనేది ఏదైనా కావచ్చు ఫ్రెండ్స్, అది బి కానివ్వండి, సి కానివ్వండి, ఎక్కడైతే రిపీట్ అవుతుందో అదే రైట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడ సి అనే లెటర్ ఆప్షన్ ఏలో కూడా రిపీట్ అయింది కాబట్టి 4th ఆప్షన్ అనేది కరెక్ట్ అనేటటువంటి విషయం మనందరికీ అర్థమైపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ బిట్ చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక ఇట్లాంటివి చూడండి ఫ్రెండ్స్, మరలా ఇంకో బిట్ రావడం జరిగింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మరలా ఇంకో బిట్ ఇచ్చాడు. ఇక మనకు అసలు ప్రశ్న ఏం అవసరం లేదు, మీరే చాలా వేగంగా ఈ బిట్ చేసేయచ్చు. ఇట్లాంటివి ఎక్కువ అడుగుతున్నాడు కాబట్టి ఫ్రెండ్స్. ఫస్ట్ డిఫరెంట్గా ఉందేమో చూద్దాం. డిఫరెంట్గా ఉన్నది పక్కన పెట్టేసాను, మనకు అవసరం లేదు ఫ్రెండ్స్. ఇది డిఫరెంట్ ఉంది, ఏబీసీ అనేది నేను అక్కడ రాశాను డిఫరెంట్గా అనే పదం. ఇక ఉన్నటువంటి ఆప్షన్ ఏంటంటే 1, 2, 4 ఈ మూడిట్లోనే ఉంది. 1 కానీ 2 కానీ 4 కానీ ఈ మూడిట్లోనే రైట్ ఆన్సర్ ఉంటుంది. ఈజీగా కంపారిజన్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూద్దాం కంపారిజన్ చేయడానికి. ఏసీ 2 లెటర్స్ ఉన్నాయి, బీసీ 2 లెటర్స్ ఉన్నాయి, ఏబీ అంటే 2 లెటర్స్ ఉన్నవి వాటిలో ఆన్సర్ ఉంటుంది. డిఫరెంట్గా ఉన్నదాన్ని నేను ఎలిమినేట్ చేసేసా, దాన్ని పక్కన పెట్టేసా ఫ్రెండ్స్. అది ఓకే, అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఈ 3 ఆప్షన్లో ఇక్కడ బీసీ ఉంది చూడండి, ఇక్కడ ఫస్ట్ లెటర్ ఏ ఉంది ఫ్రెండ్స్. అంటే మనం పోల్చుకున్నట్లయితే కంపారిజన్ చేస్తే ఇక్కడ ఏ ఉంది, అంటే మరలా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏ ఉంది, అదేవిధంగా ఇక్కడ ఏ అనేటటువంటి లెటర్ ఆల్రెడీ దీన్ని ఎలిమినేట్ చేశా. ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉందని మనకు అసలు ఇంకొక ఆప్షన్ కూడా మనం ఎలిమినేట్ చేసాం ఫ్రెండ్స్. ఎందుకంటే బి అంటే ఇది ఉండదు కాబట్టి మనం స్ట్రైట్గా మనం కంపారిజన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎప్పుడైనా. ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది కాబట్టి. సో ఫ్రెండ్స్, మరి ఈ రెండిట్లో ఏది కరెక్ట్ ఆన్సర్ అనేది మనం చూస్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బి ఆప్షన్ ఎలిమినేట్ చేసాము, సిని రెండింటిని ఎలిమినేట్ చేసాము. ఈ రెండు కూడా ఎలిమినేట్ అయిపోయినాయి ఫ్రెండ్స్. అయితే ఏ అన్న రైట్ అవ్వాలి, లేకపోతే డి అన్న రైట్ అవ్వాలి. ఈ రెండిట్లో ఏది కరెక్టో మనం కంపారిజన్ చేసుకుంటే సరిపోయింది ఫ్రెండ్స్. ఇది పెద్ద కష్టమైనది ఏమీ కాదు నాకు తెలిసి. ఆల్రెడీ ఏ అనేది మనం చూసుకున్నా సరిపోయింది. ఇక నెక్స్ట్ సిని చూడాలి ఫ్రెండ్స్. ఈ సి అనే లెటర్ ఉన్నటువంటి 4 ఆప్షన్లో రిపీట్ అయిందా ఎక్కడైనా చూద్దాం ఫ్రెండ్స్. సి అనే లెటర్ లాస్ట్లో చివరిలో ఎక్కడైనా రిపీట్ అయిందంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ ఆప్షన్లో రిపీట్ అయింది, ఇక్కడ రిపీట్ అయింది. అంటే సి అనే లెటరు, అంటే ఈ రెండిట్లోనే ఏదో ఒకటి కంపారిజన్ చేస్తున్నాం కాబట్టి ఫ్రెండ్స్, సి అనే లెటర్ మిగతా 2 ఆప్షన్లో ఎక్కువ సార్లు రిపీట్ అయింది కాబట్టి ఎక్కువ శాతం ఇది రైట్ అవ్వడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. మరి బి అనే లెటర్ ఎక్కడా కూడా రిపీట్ అవ్వలేదు కాబట్టి ఇది రాంగ్ అని తెలిసిపోయింది, 4th రైట్ అని తెలిసిపోయింది కాబట్టి ఫ్రెండ్స్ మనం అట్లా ప్రాక్టీస్ చేస్తే సెకండ్లలో ఆన్సర్ పెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది చూద్దాం, ఇది కూడా సిమిలర్ అనేటటువంటి టెక్నిక్ ఫ్రెండ్స్. ఇక్కడ చూద్దాం, ఇక్కడ టెక్నిక్ అనే పదం ఉంది, ఇక్కడ టెక్నిక్ అనే పదం ఉంది. అంటే ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉంది. ఇది కాదని అర్థమైపోయింది ఫ్రెండ్స్. ఇక ఫస్ట్ లైన్ టెక్నిక్ ఉంది, అంటే అయితే 1 అన్న కావాలి, 4th 1 అన్న రైట్ అవ్వాలి ఆన్సర్ ఫ్రెండ్స్. మరి ఈ రెండిట్లో ఏదో కరెక్ట్గా మనం ఎలా చూస్ చేసుకోవాలంటే చూడండి ఫ్రెండ్స్, దీన్ని కూడా మనం చూద్దాం. మరి ఇక్కడ ఇదన్న రైట్ అవ్వాలి, ఇదన్న రైట్ అవ్వాలి ఫ్రెండ్స్. మిగతా లాస్ట్లో చూద్దాం. ఇక్కడ యుక్తి అని ఉంది. యుక్తి అనే పదం ఏదైనా రిపీట్ అయిందంటే ఇక్కడ రిపీట్ అవ్వలేదు. అలానే ఇక్కడ సూత్రము అనే పదం ఉంది, ఎక్కడైనా రిపీట్ అయిందంటే అది కూడా మనం అంటే ఇక్కడ మనకు కంపారిజన్ అనేది తెలియట్లేదు ఫ్రెండ్స్. అంటే అయితే 1 అన్న రైట్ అవ్వాలి, లేకపోతే 4th అన్న, అంటే ఏ అన్న రైట్ అవ్వాలి, డి అన్న రైట్ అవ్వాలి. ఇంతకు ముందే ఫ్రెండ్స్ ఇదే వీడియోలో స్టార్టింగ్ 2వ బిట్టో 3వ బిట్టో ఫ్రెండ్స్ నాకు గుర్తు రావట్లేదు, ఇట్లాంటి వాటి మీద చెప్పా. మరి ఇలా రెండిట్లో ఏని డీని ఇలా రెండిట్లో 2 సిమిలర్గా ఉన్నప్పుడు దేన్ని మనం చూస్ చేసుకోవాలంటే ఇప్పటికే మీ మైండ్లోకి వచ్చేసింది ఫ్రెండ్స్. ఏని చూస్ చేసుకోవాలని ఆలోచన మీ మైండ్లోకి వచ్చింది, డీని మనం పక్కన పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే డీతో పోల్చుకుంటే ఏ ఆప్షన్స్ అనేవి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఏలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు అలా చూస్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్, మనకు ప్రశ్నతో సంబంధం లేదు కాబట్టి ఇక్కడ మళ్ళీ వచ్చింది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇట్లాంటివి ఇది డిఎస్సికి సంబంధించినటువంటి పేపర్ ఫ్రెండ్స్. నేను వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన ఇక్కడ తీసుకురావట్లేదు. మనం డిఎస్సి ప్రస్తుతం టెట్ టీఆర్టీ మీద వీడియో పెట్టాం కాబట్టి ఆ పేపర్ని మీకు చూపిస్తున్నా ఫ్రెండ్స్. చూడండి ఎన్ని బిట్స్ అడుగుతున్నాడు, ఏబిసిడీలు అని అన్ని కంపారిజన్. ఫస్ట్ మీకు ఇచ్చిన 4 ఆప్షన్లో ఒకటి ఎలిమినేట్ చేసేయండి ఫ్రెండ్స్. ముందు ఏబిసి అనేది 3 లెటర్స్ ఉన్నాయి కాబట్టి అది ఎలిమినేట్. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ 2 లెటర్స్ ఉన్నాయి, ఇక్కడ 2 లెటర్స్ ఉన్నాయి, ఇక్కడ 2 లెటర్స్ ఉన్నాయి, అంటే ఉంటే ఈ మూడిట్లోనే ఆన్సర్ కావచ్చు. మళ్ళీ ఈ మూడిట్లో మనం కంపారిజన్ చేసుకోవాలి. ఎలా? ఇక్కడ ఏ అనే లెటర్ ఉంది, ఇక్కడ ఏ అనే లెటర్ ఉంది, ఇక్కడ ఏ లేదు కాబట్టి దీన్ని కూడా ఎలిమినేట్ చేసేసాను, అయిపోయింది ఫట్. మరి ఇప్పుడు ఏది రైట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంది అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మరి ఇది ఆల్రెడీ ఎలిమినేట్ చేసాము, దీన్ని ఎలిమినేట్ చేసాము. అంటే ఇక్కడ ఏ ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ ఏ ఉంది, ఈ రెండిట్లోనే ఆన్సర్ అవ్వాలి అనుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ ఇచ్చినటువంటి బిట్లో సి కరెక్ట్ ఇచ్చిండు, కానీ ఎక్కువ శాతం రైట్ అయ్యేటటువంటి టెక్నిక్స్ మీకు ఇప్పుడు నేర్పుతున్నా ఫ్రెండ్స్. ఇది ఎలిమినేట్ చేసాం, ఇది ఎలిమినేట్ చేసాం ఫ్రెండ్స్. ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ సీని ఎక్కడైనా రిపీట్ అయిందా చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ రిపీట్ అయింది, ఇక్కడ రిపీట్ అయింది కాబట్టి ఫ్రెండ్స్ ఇది రైట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అనేటటువంటి ఆలోచన మనకుంటే ఫ్రెండ్స్ బిట్ మిస్ అవ్వదుగా. మరొకసారి ఈ బిట్ని మరొకసారి చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇలాంటి బిట్స్ అడుగుతున్నారు కాబట్టి కన్ఫ్యూజ్ కాకుండా ఉండడం కోసం ఇది డిఫరెంట్గా ఉంది కాబట్టి తీసా ఫ్రెండ్స్. ఎందుకంటే ఏబిసి 3 లెటర్స్ ఉన్నాయి, ఏబి 2 లెటర్స్, బీసీ 2 లెటర్స్, ఏసీ 2 లెటర్స్, ఈ 3 సిమిలర్గా ఉన్నాయి. ఈ మూడిట్లోనే ఆన్సర్ ఉంటుంది. ఈ మూడిట్లో మళ్ళీ మనం కంపారిజన్ చేస్తే ఇక్కడ ఏ లెటర్ ఉంది, ఇక్కడ ఏ లెటర్ ఉంది, లేదు కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేసాం. మరి ఈ రెండిట్లో
అంటే 2 అన్న కావాలి 4 అన్న కావాలి. ఇప్పుడు ఈ 4th ఆప్షన్లో చూసుకుంటే ఇక్కడ సి అనే లెటర్ ఉంది. ఈ సి అనే లెటర్ ఇక్కడ రిపీట్ అయింది, అక్కడ రిపీట్ అయింది కాబట్టి ఇది రైట్ ఆన్సర్. మరి బి అనే లెటర్ ఎక్కడ రిపీట్ కాలేదు కాబట్టి మరి మనం ఇది రాంగ్ అనేటటువంటి విషయాన్ని మనం వెంటనే దీన్ని రాంగ్ చేసుకొని దీన్ని కరెక్ట్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఈ 2018 ఈ క్వశ్చన్ పేపర్లో ఇది రైట్ అవ్వచ్చు, కానీ ఎక్కువ సందర్భాల్లో రైట్ అయ్యేటటువంటి టెక్నిక్స్ మీకు నేర్పుతున్నా కాబట్టి ఫ్రెండ్స్ వాటిని మీరు గమనించండి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ 18th బిట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ పేపర్లోకి వెళ్తున్నా. ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ కంటిన్యూషన్లో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ప్రశ్న అనేది పక్కన ఉంది, మనకు క్వశ్చన్తో సంబంధం లేదు కాబట్టి ఫ్రెండ్స్ మీకు డైరెక్ట్గా ఆప్షన్ కూడా చూపిస్తున్నా. మరలా చూడండి ఫ్రెండ్స్ ఎన్ని బిట్స్ అడిగాడు. మరి ఎగ్జామినర్ మనల్ని కన్ఫ్యూజ్ చేయాలనుకుంటున్నాడు, కానీ మనం ఈ టెక్నిక్స్ అన్ని నేర్చుకుంటే ఎగ్జామినర్ కన్ఫ్యూజ్ అవ్వాల్సింది అంతే. ఎందుకంటే ఇట్లాంటి బిట్స్ కనుక ఒక 30-40 కనుక తగిలి అనుకోండి ఎగ్జామ్లో ఫ్రెండ్స్, యావరేజ్ వాళ్ళు కూడా ఫుల్ స్కోర్ చేయగలరు. హెవీ టాలెంటర్స్ అయితే మాత్రం స్టేట్లోనే టాప్ మోస్ట్లో ఉంటారు ఫ్రెండ్స్. ఇక జాబ్ అనేది కన్ఫర్మ్. ఇలాంటి టెక్నిక్స్ కనుక ఎవరి దగ్గర అయినా మైండ్ సెట్లో పెట్టుకుంటే జాబ్ అనేది కన్ఫర్మ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఎంత ఈజీను. ఇక్కడ ఏ మాత్రమే బి మాత్రమే అన్నాడు, మిగతా 4 ఆప్షన్ మనం చూసుకుంటే నేను ఇక్కడ సిమిలర్ అనే పదం రాసా ఫ్రెండ్స్. మీకు అర్థమైపోయింది ఈ రెండింటిలో ఆన్సర్ ఉంది, ఇది ఎలిమినేట్ ఇది ఎలిమినేట్. ఎందుకంటే ఇక్కడ 2 లెటర్స్ ఉన్నాయి, ఇక్కడ 2 లెటర్స్ ఉన్నాయి. ఈ రెండింటిని కంపారిజన్ చేయాలి మనం. అంటే సి రైటా డి రైటా అని చూడాలి. అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఏ ఉంది ఓకే ఇది పర్ఫెక్ట్గా ఉంది. ఇక్కడ సి అనే లెటర్ చూద్దాం ఫ్రెండ్స్. సి అనే లెటర్ ఇంకెక్కడైనా ఉందా? లేదు. బి అనే లెటర్ ఇంకొక చోట ఏమైనా ఉందా అంటే లేదు. ఇట్లాంటప్పుడు ఫ్రెండ్స్ ఇంకొక టెక్నిక్ మీకు ఇక్కడ నేర్పిస్తా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి, అంతకుముందు ఇక్కడ మీకు కొంచెం కనిపించడం కోసం పక్కన రాస్తున్నా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ దీన్ని ఎలిమినేట్ చేసాము, ఈ రెండింటిలో మనం కంపారిజన్ చేయడానికి అసలు అవకాశం లేదు. ఇక్కడ ఏ అనే లెటర్ ఇక్కడ ఏ అనే లెటర్ స్ట్రైట్ లైన్ చూసుకుంటూ ఉంది, బట్ సి అనేది మరో చోట రిపీట్ కావట్లేదు, బి అనేది మరో చోట రిపీట్ కావట్లేదు. ఈ రెండింటిలో ఏదో కన్ఫ్యూజ్గా ఉన్నప్పుడు ఇక్కడ నేను రాసా చూడండి ఫ్రెండ్స్, సీనా డీనా. మీరు కన్ఫ్యూజ్ పడనవసరం లేదు ఫ్రెండ్స్. ఇది ఓల్డ్ రోజులు, గతంలో అంటే ఇలాంటి టెక్నిక్స్ తెలియనప్పుడు ఏదో ఒకటి పెట్టేసేవాళ్ళం. మరి ఇప్పుడు ఇట్లాంటి టెక్నాలజీ డెవలప్ అవుతున్న టైంలో మనం కూడా ఇలాంటి టెక్నిక్స్ ఫాలో అయితే ఇప్పుడు సీనా డీనా అంటే డీతో పోల్చుకుంటే ఫ్రెండ్స్ సీనా రైట్ అయ్యేది. ఇంతకుముందు చాలా బిట్స్ మీకు చెప్పడం జరిగింది కాబట్టి సి అనేది రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. మీరు అలా పెట్టేసుకోవచ్చు. ఇంకొక టెక్నిక్ కూడా ఉంది ఫ్రెండ్స్, మీకు అది కూడా చెప్తా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అది కూడా మీకు నెక్స్ట్ వస్తాయి. ఇక్కడ చూడండి ఏ మాత్రమే బి మాత్రమే అంటే ఇవి రెండు ఒక రకంగా ఉన్నాయి ఫ్రెండ్స్. అదొక సింగిల్ లెటర్స్తో ఉన్నటువంటి ఆప్షన్స్. ఇవి రెండు ఇంకొక రకంగా ఉన్నాయి 2 లెటర్స్తో ఉన్నటువంటి ఆప్షన్స్. ఒక్క లాజిక్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీరు ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు, మర్చిపోవద్దు. గతంలో చాలా నేను వీడియోలో చెప్పా, ఒక 2 ఆప్షన్స్ ఒక రకంగా ఉండి ఇంకో 2 ఆప్షన్స్ ఇంకో రకంగా ఉన్నప్పుడు మ్యాక్సిమం ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి సికి మీరు ఆప్షన్ ఇచ్చేసేయండి అంతే. ఒక 2 ఆప్షన్స్ ఒక రకంగా ఉండి ఒక 2 ఆప్షన్స్ ఇంకొక రకంగా ఉంటే సి అనే ఆప్షన్ అనేది ఎక్కువగా రైట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. మ్యాథ్స్లో చూసుకున్నట్లయితే నంబర్స్ కనుక ఆర్డర్లో ఉంటుంది, కూడా మీకు నెక్స్ట్ వస్తుంది మ్యాథ్స్లో. నంబర్స్ కనుక ఆర్డర్స్లో ఉంటే ఇయర్స్ కానివ్వండి నంబర్స్ కానివ్వండి ఎనీ ఒక ఆర్డర్లో ఉంటే సిని మీరు కరెక్ట్ చూస్ చేసుకుంటే పర్ఫెక్ట్గా మీరు మరి పర్ఫెక్ట్ ఆన్సర్ పెట్టగలరు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మరొక ఆప్షన్, ఇది మ్యాటర్కి సంబంధించింది. నేను అన్ని అక్కడ లైన్స్ కొట్టాను చూడండి ఫ్రెండ్స్, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ కంపారిజన్ చేయడానికి ఏమైనా ఉన్నాయంటే ఫ్రెండ్స్ ఏమీ లేవు. ఇక్కడ వా ఉంది, ఇక్కడ పా ఉంది, ఈ ఉంది, సా ఉంది. అసలు కంపారిజన్ చేయడానికి సంబంధాలు ఏమి లేవు. కానీ ఒక 2 ఆప్షన్స్ అనేవి షార్ట్గా ఉన్నాయి, మరో 2 ఆప్షన్స్ అనేవి లెంత్గా ఉన్నాయి. ఏసీ అనేది షార్ట్గా ఉంది, బీడీ అనేది లెంత్ ఉంది మ్యాటర్. అంటే ఒక 2 ఒక రకంగా మరో 2 ఇంకో రకంగా. ఇంతకుముందు చెప్పిన మోడల్ ఫ్రెండ్స్. ఇట్లా ఉన్నప్పుడు ఇంతకుముందే చెప్పాక ఫ్రెండ్స్ సిని పెట్టేసేయండి. అది కూడా కాదు ఫ్రెండ్స్, అసలు మనకు 4 అసలు ఏది తెలియట్లేదు, కళ్ళు మూసుకొని సికి ఇవ్వండి. ఆ సి అనేది కన్ఫామ్గా, సి అంటే కన్ఫామ్ అన్నట్టు ఫ్రెండ్స్, కన్ఫామ్గా మీ లైఫ్ని టర్న్ చేస్తుంది అంతే. ఇది మీరు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ బిట్లో పోయినట్లయితే కొంచెం ఫాస్ట్గా వెళ్దాం ఫ్రెండ్స్గా. వీడియో అనేది మరి లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇవన్నీ టెక్నిక్స్ అనేది కొంచెం ఫాస్ట్గా మూవ్ చేసినా మీరు కొంచెం స్లో పెట్టుకోనైనా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను సిమిలర్ అనే పదం రాసా ఫ్రెండ్స్. ఇక్కడ సిమిలర్ అంటే చూడండి, ఇక్కడ అమెరికా అనేటటువంటి పదం ఉంది, అమెరికా అనే పదం ఉంది. ఓకే మనకు అర్థమైపోయింది ఫ్రెండ్స్. ఇక అమెరికా అనేది క్లియర్గా ఇచ్చిండు. మరి నెక్స్ట్ వచ్చేసి జర్మనీలో జా ఉంది, జపాన్లో జా ఉంది, కానీ అమెరికా అనేది క్లారిటీ ఉంది. అమెరికా అంటే ఒక దేశం అనేది క్లియర్గా ఇచ్చింది కాబట్టి ఏసీలోనే ఆన్సర్ ఉంటుంది. సెకండ్ టైం ఉంది అన్న టైంలో ఏసీలో దేని కంపారిజన్ దేని మీరు చూస్ చేసుకుంటారంటే సీనే. ఏ కంటే సి అనేది ఎక్కువగా రైట్ అయ్యేటటువంటి ప్రాబిలిటీ ఉంటుంది కాబట్టి సికి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వండి ఫ్రెండ్స్. లేదా ఇంకో రకంగా చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఇంతకుముందు చెప్పాను నేను అమెరికా ఇవి 2 ఒకలా ఉన్నాయి. జర్మనీ జపాన్ అంటే జా అనేది ఒక రకంగా ఉన్నాయి. ఒక 2 అలా ఒక 2 ఇలా ఉన్నప్పుడు కూడా సీనేగా ఫ్రెండ్స్. అసలు ఏది తెలియనప్పుడు కూడా సీనేగా ఫ్రెండ్స్. చూడండి సి అనేది ఎంత ఇంపార్టెంట్ మీకు ఇప్పటికీ అర్థమైపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ బిట్ ఇక్కడ వచ్చి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ 4 ఆప్షన్స్లో మనం ఏమన్నా మరి ఇక్కడ 4 ఆప్షన్స్ మనం ఏమన్నా సిమిలర్గా ఏమన్నా పోల్చడానికి కంపారిజన్ చేయడానికి ఏమీ లేవు ఫ్రెండ్స్. నాకేం కనిపించట్లా. రా ఉంది, నా ఉంది, ఆ ఉంది, మా ఉంది, అసలు ఇక్కడ ఏమీ లేవు. ఇంకా కంపారిజన్ చేయాలంటే నాకు కొంచెం కొన్ని అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఏంటంటే నాదలో ఇల్లు అనే పదం ఉంది, జోకోవిక్లో ఇక్ అనే పదం ఉంది, ఇక్కడ ఇచ్ అనే పదం ఉంది. ఇది లేదు కాబట్టి దీని కొంచెం నాకున్నటువంటి పరిజ్ఞానంతో దీన్ని ఎలిమినేట్ చేసుకుంటాను నేను. అంటే ఇక్కడ ఇచ్చి ఇల్లు అనేటటువంటి అసలు మన క్వశ్చన్తో సంబంధం లేకుండా ఈ టెక్నిక్ ఫ్రెండ్స్ హాస్యంగా మనం గుర్తుపెట్టుకోవడం అంతే. అంటే ఏబిడి ఈ 3 ఏదో కరెక్ట్గా తెలుసుకోవాలి ఫ్రెండ్స్గా. మరి ఇంకేమైనా కంపారిజన్ చేయడానికి ఏమైనా ఉన్నాయంటే ఇక్కడ అసలు మరి ఎక్కడ మనకు జస్ట్ ఏంటంటే ఇల్లు అనే పదం, ఇక్ అనే పదం, ఇచ్ అనే పదం ఉంది కాబట్టి ఫ్రెండ్స్ ఆ 3 ఆన్సర్ ఉంది అనేటటువంటి విషయం మనకు తెలుసు. ఒకటి క్యాన్సిల్ చేసాం. మరి ఈ 3 ఇక నేనైతే ఏం చేస్తాను ఫ్రెండ్స్, అసలు నాకు బిట్ తెలియట్లేదు అనుకుంటాను నేను. ఈ 3 ఏది పెట్టాలి, ఏనా బీనా డీనా అనుకున్నప్పుడు నేనైతే 99% ఫ్రెండ్స్ దీనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను. ఎందుకంటే ఇది మ్యాటర్ కొంచెం తక్కువ ఉంది, ఈ మ్యాటర్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి. మరి ఇక్కడ ఆన్సర్ 4 రైట్ అవ్వచ్చు. కానీ ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు నేను టెక్నిక్స్ ఏం నేర్పుతున్నానంటే రేపు నెక్స్ట్ ఎలాంటి బిట్స్ వచ్చినప్పటికీ కూడా
మీరు ఇలాంటి టెక్నిక్స్తో రైట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంటాయనేటటువంటి టెక్నిక్స్ మీకు చెప్తున్నా కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఇలా ఫాలో అయిపోండి. ఎందుకంటే ఇక్కడ 4th రైట్ అయినప్పటికీ ఈ మూడిట్లో కంపారిజన్ చూసుకుంటే కొంచెం బిగ్ అనేటటువంటి ఆలోచన కొంచెం ఎక్కువగా ఉందనిపించింది కాబట్టి దానికి ఎక్కువగా మీరు మీ వేలో మీరు ఇంకే విధంగానే మీరు ఫాలో అవ్వచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం 22 చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఆల్రెడీ బిగ్ అనేటటువంటి రాశాను నేను. ఇక్కడ ఈజీగా ఫ్రెండ్స్ అన్ని చూడండి 180 సిమిలర్గా పోల్చుకోవడానికి ఏమీ లేవు. ఇక మనకు ఉన్నటువంటి ఆప్షన్లు ఒకటి ఎక్కువగా 4 ఆప్షన్లో బిగ్ కనిపిస్తుంది. అసలు మనకు 4 తెలియనప్పటికీ సీనే, ఎందుకంటే మ్యాటర్ ఎక్కువ ఉంది కాబట్టి ఫ్రెండ్స్. అంతే, దానికి మనం ఏం ఆలోచించిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో పోల్చుదాం. ఇక్కడ కంపారిజన్ అని బిగ్ ఇక్కడ రాసా చూడండి ఫ్రెండ్స్. ప్రతి దానికి రీజన్ రాశా. ఫస్ట్ నేను బిగ్ అనే దాన్ని మనం పక్కన పెడితే మనం కంపారిజన్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ సా అనే లెటర్ ఉంది, ఇక్కడ సా అనే లెటర్ ఉంది. నాకు తెలిసి ఎగ్జామినర్ ఈ రెండిట్లో ఆన్సర్ పెట్టాడని నేను అనుకుంటే, ఎందుకంటే సంగారెడ్డిలో సా ఉంది, సూర్యాపేటలో సా ఉంది, అంటే మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇట్లా పెట్టాడని నేను అనుకుంటా. సో ఇట్లా గమనించి మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, రెండింటిని ఇప్పుడు కంపారిజన్ చేసుకున్నారు. సా అనే లెటర్ ఉంది, సా అనే లెటర్ ఉంది, అంటే ఈ రెండిట్లోనే రైట్ ఆన్సర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అంటే దానికి ఇంతకుముందే చెప్పాక ఫ్రెండ్స్, ఏనా డీనా అంటే డీతో పోల్చుకుంటే ఏ రైట్, లేదా సూర్యాపేట అనేది సంగారెడ్డితో పోల్చుకుంటే కొంచెం ఎక్కువగా మరి ఆ ప్లేస్ పరంగా కానివ్వండి దేని పరంగా చూసుకుని ఇది కొంచెం ఎక్కువగా మ్యాటర్ అనేది ఆక్యుపేషన్ చేస్తుంది అనేటటువంటిది కొద్దిగా కనిపిస్తుంది కాబట్టి మనకు ఏని పెట్టే ఛాన్సెస్ ఉంది. లేదా మీరు ఏ డీల్లో చూసుకున్నట్లయితే ఏ రైట్ అలాగే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, ఇక ఇయర్స్కి సంబంధించి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి నవంబర్ అన్నాడు, డిసెంబర్ అన్నాడు. సరే ఇయర్ ఏది ఇచ్చినప్పటికీ నవంబర్ డిసెంబర్ అనే పదం ఇచ్చింది ఫ్రెండ్స్. కంటిన్యూషన్లో చూద్దాం. ఇక్కడ మనకు అవి కూడా జనవరి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ జనవరి అన్నాడు. 4th ఆప్షన్ వచ్చేసి మనకు అది డిఫరెంట్ ఉంది కాబట్టి కొట్టేసేది. ఇది కాదు నవంబర్ డిసెంబర్ ఎందుకు అవుతుంది ఫ్రెండ్స్. నవంబర్ అన్నాడు, ఫస్ట్ ఆప్షన్ నవంబర్, సెకండ్ ఆప్షన్ డిసెంబర్, థర్డ్ ఆప్షన్ వచ్చి జనవరి అన్నాడు. 4th ఆప్షన్ అనేది అసలు మనకు అసలు సింక్ అవ్వట్లేదు. నవంబర్ డిసెంబర్ ఇది కల్పించినప్పుడు కాదు, పక్కన పెట్టింది. ఈ మూడిట్లోనే కరెక్ట్ ఆన్సర్. నవంబరా, డిసెంబరా, జనవరి అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇట్లా ఉన్నప్పుడు ఆర్డర్లో ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, నవంబర్, డిసెంబర్, జనవరి ఇట్లా ఆర్డర్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే సీకి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వండి. మీరు సీని ఎక్కువగా చూస్ చేసుకోండి అంతే. మ్యాథ్స్లో ఎక్కువగా ఇలాంటి బిట్స్ అడుగుతూ ఉంటాడు కాబట్టి నంబర్స్ కానివ్వండి, ఇయర్స్ కానివ్వండి, ఒక ఆర్డర్లో ఉన్నప్పుడు కళ్ళు మూసుకొని మీకు తెలియని టైంలో, తెలిస్తే పెట్టేయండి ఫ్రెండ్స్. తెలియని టైంలో, టైం లేని టైంలో, మరి అలాంటి టైంలో మీరు టెక్నిక్స్ యూజ్ చేస్తే రైట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఫ్రెండ్స్ అట్లా మీరు ఫాలో అవుకోండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ బిట్ మనం చూసినట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి 25th బిట్ చూడండి. దీన్ని మనం లాజిక్గా ఏమైనా కంపారిజన్ చేయడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయంటే లేవు ఫ్రెండ్స్. ఇక్కడ సా ఉంది, వా ఉంది, ఈ ఉంది, బూ ఉందంటే బాగుందంటే ఇక్కడ ఎక్కడ కూడా మనకు కంపారిజన్ చేయడానికి సిమిలర్గా ఎక్కడ లేవు. ఇంక ఇలాంటి టైంలో ఎక్కడ బి రైట్ అవ్వచ్చు అయింది, బట్ మీరు మాత్రం ఇట్లాంటి తెలియని టైంలో, మీకు అసలు తెలియదు అన్న టైంలో మ్యాటర్ ఎక్కువగా ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని మీరు చూస్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇలాంటివి మీకు మరొక విషయం ఏంటంటే ఈ బిట్ మనకు ప్రశ్నతో సంబంధం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఒడిశా అన్నాడు, జార్ఖండ్ అన్నాడు, రాజస్థాన్, తెలంగాణ. ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒడిశా రైట్ అయిందేమో, కానీ మీరు రాసేటటువంటి టెట్ టీఆర్టీలో ఆంధ్రప్రదేశ్ అయితే మాత్రం ఇక్కడ కన్ఫామ్గా ఏపీ అనే పదం ఎగ్జామినర్ వాడరు. 99% ఫ్రెండ్స్ మీరు ఒడిశా, రాజస్థాన్, ఇతర రాష్ట్రాలను మీరు చూస్ చేసుకోవచ్చు. మీకు తెలియని టైంలో, తెలిస్తే పెట్టేయండి. తెలియదు అన్న టైంలో మన రాష్ట్రానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి ఫ్రెండ్స్. ఏపీ అయితే ఏపీ పెట్టేయండి అంతే, తెలంగాణ అయితే తెలంగాణ. ఒకవేళ దేశాల పరంగా చూసుకుంటే భారతదేశం అని, జమ్మూ కాశ్మీర్ అని, తర్వాత ఇంకా పాకిస్తాన్ అని ఇట్లా వేరే దేశాలు ఇస్తే మాత్రం మన ఇండియానే చూస్ చేసుకోండి. ఫస్ట్ మన రాష్ట్రాన్ని, అదేవిధంగా మన దేశానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి ఫ్రెండ్స్. ఉంటే అవే రైట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఒడిశా రైట్ అవ్వచ్చు, బట్ మీరు మాత్రం ఏపీ అయితే ఏపీ, తెలంగాణ అయితే తెలంగాణ తెలియని టైంలో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మరొక బిట్ రాశాను నేను, ఆర్డర్ అనే పదాన్ని ఇక్కడ రాశా చూడండి. ఇక్కడ ఆర్డర్ అనే పదం రాశాను, మనకి బిట్తో సంబంధం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి అన్ని ఆర్డర్లో ఉన్నాయి, 2014, 15, 16, 17 ఒక ఆర్డర్లో ఉన్నప్పుడు సి అంతే చూడండి రైట్ అయింది ఫ్రెండ్స్. నాన్ మ్యాథ్స్ వాళ్ళకైతే ఇలాంటి టెక్నిక్స్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇయర్స్ ఆర్డర్లో ఉన్నప్పుడు సికి మీరు ప్రయారిటీ ఇవ్వండి, రైట్ అవుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా ఇవన్నీ మ్యాథ్స్ లాగానే ఉంటాయి, మనకు బిట్తో సంబంధం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్, సెకండ్, థర్డ్, 4th ఉంది. దీన్ని 2 విధాలుగా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎట్లా అంటే ఈ 2 ఆప్షన్స్ అనేవి ఒక రకంగా ఉన్నాయి, ఎందుకంటే 2.2 అంటే 2తో ఉన్నటువంటి ఆప్షన్స్ ఇవి. పై 2 1తో ఉన్నటువంటి ఆప్షన్స్ మీకు ఇంతకుముందు చెప్పా ఫ్రెండ్స్. ఒక 2 ఆప్షన్స్ ఒక రకంగా, ఇంకో 2 ఆప్షన్స్ ఇంకో రకంగా ఉన్నప్పుడు సి పెట్టుకోమని చెప్పా ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి బి రైట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అంటే బీకి సికి ఈ రెండిట్లోనే ఉంటుంది. ఒక 2 అలా, ఒక 2 ఇలా ఉన్నప్పుడు ఎక్కువ సార్లు అయితేనేమో సి రైట్ అయ్యింది, కొన్ని సందర్భాల్లో బి రైట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంటుంది. అలాంటి టైంలో ఇంకొక టెక్నిక్ కూడా మీరు ఫాలో అవ్వండి డౌట్ ఉన్నప్పుడు ఫ్రెండ్స్. ఇట్లాంటప్పుడు ఏంటంటే మనకి ఇచ్చిన 4 ఆప్షన్లో మ్యాథ్స్ పరంగా ఉంటాయి ఫ్రెండ్స్. మ్యాథ్స్ కానివ్వండి ఇట్లా లెక్క ఇచ్చినప్పుడు ఏ 2 ఆప్షనల్స్ మధ్య గ్యాప్ తక్కువగా ఉంటుందో అక్కడ ఆన్సర్ ఉంటుంది ఫ్రెండ్స్. గ్యాప్ తక్కువ ఉండాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 2.01కి 2.18కి మధ్య గ్యాప్ కొంచెం ఎక్కువే ఉంది. పర్ఫెక్ట్గా మనం చూసుకున్నట్లయితే ఈ రెండింటి మధ్య గ్యాప్ తక్కువగా ఉంది. మరోసారి చూడండి ఫ్రెండ్స్, ఈ రెండింటి మధ్య గ్యాప్ తక్కువగా ఉంది. 1.47కి 1.64కి మధ్య గ్యాప్, అంటే ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ అంటే తేడా, ఈ రెండింటి మధ్య విలువ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ రెండిట్లోనే ఆన్సర్ అంటే ఏ లేదా బి. మనకు అర్థమైపోయింది కదా ఫ్రెండ్స్. ఏ అనేది మనం ఎందుకు బబుల్ చేస్తాం, బీనే కదా. ఎక్కువ శాతం బీకే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలనేది చాలా సార్లు చెప్పా కాబట్టి అలా చూసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చింది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మరలా ఎన్నిసార్లు వస్తుంది ఈ మోడల్. ఇక్కడ చూడండి ఏబి అని సింగిల్ 2 లెటర్స్ అన్నాడు కాబట్టి డిఫరెంట్ ఉంది కాబట్టి వద్దు. ఇక్కడ 3 లెటర్స్ ఉన్నాయి, ఇక్కడ 3 లెటర్స్ ఉన్నాయి, ఇక్కడ 3 లెటర్స్ కాబట్టి ఈ మూడిట్లోనే ఆన్సర్ ఉంది. మరి ఈ మూడిట్లో ఏది కరెక్ట్ మళ్ళీ కంపారిజన్ చేసుకోవాలి. ఇక్కడ ఏ లెటర్ ఉంది, ఇక్కడ బి ఉంది కాబట్టి ఇది కాదు, అంటే ఈ రెండిట్లోనే ఆన్సర్, ఇంకేది కూడా కొట్టా. మరి ఈ రెండిట్లో ఏది ఆన్సర్, ఏబి అన్నాడు ఇంతవరకు ఓకే ఫ్రెండ్స్. ఇక్కడ సి అనే లెటర్ ఎక్కడైనా రిపీట్ అయిందా అంటే ఎక్కడ రిపీట్ కాలేదు ఫ్రెండ్స్. చూడండి చివరిలో. కానీ డి అనే లెటర్ ఫ్రెండ్స్, డి అనే లెటర్
ఫోర్త్ ఆప్షన్లో రిపీట్ అయింది కాబట్టి 100కి 100% థర్డ్ ఆప్షన్ కరెక్ట్. మనకు అర్థమైపోయింది ఫ్రెండ్స్. మరొకసారి చూడండి, ఇది డిఫరెంట్గా ఉంది కాబట్టి క్యాన్సల్ ఫ్రెండ్స్. మరొక రివిజన్ లాగా ఈ మూడిట్లోనే ఆన్సర్, ఎందుకంటే 3 లెటర్స్ కాబట్టి, ఇక్కడ 3 లెటర్స్ కాబట్టి. ఒకసారి ఇలా చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్. ఈ మూడింటిని మళ్ళీ కంపారిజన్ చేస్తే ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఈ రెండిట్లో ఆన్సర్ ఉంది, ఇది డిఫరెంట్ కాబట్టి పక్కన పెట్టు. అంటే ఏబీ ఇంతవరకు బాగానే ఉంది. చివరిలో సి అనే లెటర్ చివరిలో ఏడన ఉంది అంటే ఎక్కడ లేదు, కానీ సి ఆప్షన్లో ఉన్న డి అనేది ఇంకొక చోట మరొక ఆప్షన్లో రిపీట్ అయింది కాబట్టి ఇక సి ఆప్షన్ రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. అంతే. నెక్స్ట్ చూద్దాం 30th బిట్. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మామూలుగా ఇది ఒక ఆప్షన్, ఇది ఒక ఆప్షన్లో డైరెక్ట్గా నేను ఆప్షన్ దగ్గరికి వెళ్ళిపోతాను నెక్స్ట్ పేజీలోకి. ఇది నేను ఆల్రెడీ ఫ్రెండ్స్ మరి ప్రీవియస్ పేపర్లో బుక్లో ఉన్నటువంటి బిట్స్ని పీడిఎఫ్గా చేసి మీకు ఇవన్నీ చూపిస్తా ఉన్నా ఫ్రెండ్స్. దానికంటే ముందు మీ అందరికి ఇంకో చిన్న విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇది నా దగ్గర చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ జయం పబ్లికేషన్కి సంబంధించి ఒక ప్రీవియస్ బుక్ ఫ్రెండ్స్. ఇది ఎస్జిటికి సంబంధించింది, స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి అంటే టోటల్ ప్రీవియస్ పేపర్స్ అనమాట. ఈ జయం పబ్లికేషన్ వాళ్ళు ఏపీ తెలంగాణ రెండింటిని మిక్స్ చేశారు ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగుంది అనిపించింది. ఏపీ తెలంగాణకు సంబంధించి కేవలం ప్రీవియస్ పేపర్స్ టోటల్, ఇక ఎస్జిటికి సంబంధించి ఏపీలో తెలంగాణలో జరిగినటువంటి అన్ని ఎగ్జామ్స్ 94 నుంచి అన్నింటినీ మరి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ కూడా ఉంది ఫ్రెండ్స్. స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఉంది, సైన్స్, సోషల్ అన్నీ ఉన్నాయి. ఇది జేఎం పబ్లికేషన్. ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ వాళ్ళది కూడా ఫ్రెండ్స్ ప్రీవియస్ పేపర్ బుక్ ఉంది, అది కూడా చాలా బాగుంది. ఇంకా అది ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ వాళ్ళది అయితే ఫ్రెండ్స్ మరి మ్యాథ్స్ ఒకటి, ఇంగ్లీష్ ఒకటి అనాలిసిస్ చేసి మంచిగా రాయడం జరిగింది. అది నా దగ్గర ఉంది ఫ్రెండ్స్. బుక్ ఉంది, మీకు చూపించలేకపోయాను, వేరే బుక్స్లో కలిసి ఉంటే చూపించలేకపోయాను. ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ 2019 అని టెట్ బుక్ ఫ్రెండ్స్. ఇలా ఉంటుంది చూడండి. ఇక నా దగ్గర ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ వాళ్ళది టెట్ 2018 ప్రీవియస్ పేపర్లో టెట్. ఇది ఇక అన్ని ఏపీ వాళ్ళకి సంబంధించి టోటల్ అన్ని 2018లో జరిగినటువంటివి. సేమ్ ఇలానే 2019లో జరిగినటువంటి టీఆర్టీలో ఉన్నటువంటి అన్ని బుక్ నా దగ్గర ఉంది ఫ్రెండ్స్. అది కూడా బాగుంది, మీరు ఒకసారి చూడండి. ఏదైనా నచ్చితే ప్రీవియస్, ఎందుకంటే ఫ్రెండ్స్ ప్రీవియస్ పేపర్స్ అనేది మనం ప్రాక్టీస్ చేయడం వల్ల మనలో మంచి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. జనరల్గా మోడల్ పేపర్స్ కంటే కూడా ఫస్ట్ ప్రీవియస్ పేపర్స్ని మీరు ఎక్కువగా ఫాలో అయితే మీకు కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువ కలుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూద్దాం. ఇక నెక్స్ట్ ఇందులో చూస్తే ఫ్రెండ్స్ మీకు ఇక్కడ బిగ్ ఆప్షన్ అని మీకు అర్థమైపోయింది ఫ్రెండ్స్. మిగతా 2 ఆప్షన్ల కన్నా కూడా సి ఆప్షన్ అనేది చాలా పెద్దగా ఉంది కాబట్టి సికి మీరు ప్రయారిటీ ఇవ్వండి, దాన్ని బబుల్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇంతకుముందే మీకు చెప్పా ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్తో సంబంధం లేదు. 4 ఆప్షన్స్లో మన రాష్ట్రం ఇక్కడ తెలంగాణ ఉంది ఫ్రెండ్స్. ఏపీ వాళ్ళైతే ఏపీ అని ఉంటుంది. ఈ కళ్ళు మూసుకొని మీకు తెలియనప్పుడు ఏపీ పెట్టేయండి, లేకపోతే తెలంగాణ పెట్టేయండి అంతే. లేదా మీరు ఇక్కడ కంపారిజన్ చేసుకుంటే తమిళనాడులో తా ఉంది, తెలంగాణలో తా ఉంది. ఈ రెండిట్లోనే ఉండాలి ఆన్సర్. ఎందుకంటే మన రాష్ట్రం కాబట్టి ఫస్ట్ మన రాష్ట్రానికి ప్రయారిటీ ఇస్తాం కాబట్టి అది పెట్టేయండి. నెక్స్ట్ ఇక ఈ బిట్ చూడండి ఫ్రెండ్స్. ఈ బిట్ మనకు అవసరం లేదు. 4 ఆప్షన్లో ఇక్కడ చూడండి, కొంచెం మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దీన్ని కొంచెం కంపారిజన్ చేయాలంటే కొంచెం లాజిక్గా ఆలోచిస్తే ఫ్రెండ్స్, పిల్లి, కప్ప, పావురం, ముసలి, ఒక్కొక్కసారి ప్రొనౌన్సియేషన్ కూడా ఇంపార్టెంట్. దీన్ని మనం 2 విధాలుగా చేసుకోవచ్చు. పిల్లి అనే దాంట్లో 2 లెటర్స్ ఉన్నాయి, కప్ప అనే దాంట్లో 2 లెటర్స్ ఉన్నాయి, పావురంలో 3 లెటర్స్, ముసలిలో 3 లెటర్స్. మనకు అసలు తెలియదు అన్న టైంలో ఫ్రెండ్స్ ఈ లాజిక్స్ ఒక రకంగా, మరో 2 ఇంకో రకంగా ఉన్నప్పుడు కళ్ళు మూసుకొని సీన్ బబుల్ చేయండి అని చెప్పా ఫ్రెండ్స్ గతంలో. ఇది రైట్ అయింది మనకు. ఆ లాజిక్ అనేది ఇక్కడ అప్లై అయింది ఫ్రెండ్స్. లేదా ఇంకొక టెక్నిక్ ఏంటంటే ఫ్రెండ్స్, ప్రొనౌన్సియేషన్. పిల్లిలో పా అనే లెటర్ నాకు ఏందో కొంచెం కనిపించింది, కప్పాలో పా అనే లెటర్ కనిపించింది. అంటే మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఎగ్జామినర్ ఏం చేసినంటే ఏదో 2 జంతువులు కలిపి అనుకుంటున్నాను నేను. అంటే ఏనా లేదా సీనా అన్నప్పుడు మనకు ఒక లాజిక్ తెలుసుగా ఫ్రెండ్స్. ఏతో పోల్చుకుంటే సి రైట్ కాబట్టి సి రైట్, అలా చూసేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఇంకో బిట్ చూడండి ఫ్రెండ్స్. ఇది మనకు అవసరం లేదు ఫ్రెండ్స్. ఇది 4 ఆప్షన్స్ ఇచ్చాడు. మరి 4గిట్లో కంపారిజన్ చేయడానికి ఏమైనా ఉన్నాయంటే న్యూట్రిషన్లో నా ఉంది, గా ఉంది, ఇక్కడ వా ఉంది, సా ఉంది. ఇక్కడ మనం కంపారిజన్ చేయడానికి ఇక్కడ ఏమీ లేదు ఫ్రెండ్స్. మరి దీన్ని ఇలా ఇచ్చినప్పుడు మనకు తెలియదు అన్న టైంలో ఇక్కడ సి రైట్ అయింది. కానీ మీరు ఇట్లాంటి టైంలో మీకు తెలియని టైంలో మ్యాటర్ ఎక్కువగా ఉన్నది రైట్ చేసేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే కంపారిజన్ చేయడానికి లెటర్స్ ఏమీ లేవు, మరి ఒక రెండు ఇలా అనేది లేదు, మనకున్నటువంటి టెక్నిక్స్ ఇక్కడ ఎక్కడ కూడా యూజ్ అయ్యేది లేదు. కానీ ఎక్కువ మ్యాటర్తో ఉన్నటువంటి ఫస్ట్ ఆప్షన్ ఉంది కాబట్టి అది రైట్ పెట్టేయండి ఫ్రెండ్స్. ఈ బిట్ అని కాదు, మరి ఏ బిట్ అయినా సరే మ్యాటర్ ఎక్కువగా ఉన్న దానికి ప్రయారిటీ ఇస్తాం. ఇది షార్ట్ ఉంది, ఇది షార్ట్ ఉంది, ఇది షార్ట్ ఉంది, తక్కువ మ్యాటర్ ఉంది కాబట్టి అది కాదు, ఇది రైట్ అనేటటువంటి ఆలోచన మీకు రావడం కోసమే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ టెక్నిక్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ కూడా చూడండి, కంపారిజన్ చేద్దాం. నవాబ్ ఫ్రెండ్స్. ఈ 3 నవాబులు ఉన్నాయి. ఇక్కడ మీరు అనే పదం ఉంది కాబట్టి ఇది కాదు, ఎలిమినేట్ చేసేయండి, అది డిఫరెంట్గా ఉంది. ఇక మనకున్నటువంటి ఆ 3 అంటే ఏబిసి, ఈ 3 ఏది కరెక్టో మనం ఇప్పుడు ఫైనల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 3 ఒకటి రైట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంది. కంపారిజన్ చేయడానికి ఏమీ లేవుగా ఫ్రెండ్స్. నవాబ్ అన్నాం, సికిందర్, తర్వాత తురాబ్, ఉస్మాన్, ఇది కాదనుకుని మనం పక్కన పెట్టేస్తాం. అంటే ఈ 3 రైట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. మరి 3 దేన్ని కంపారిజన్ చేద్దాం అనేది కూడా మనకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. అంటే ఏనా, బీనా, సీనా అంటే ఎక్కువ శాతం ఇలా 3 కంపారిజన్ చేసే టైంలో ఏ కాదు, ముందు ఏని కూడా ఎలిమినేట్ చేసుకోవచ్చు. అంటే ఇక మనకున్నది 2 ఫ్రెండ్స్, బి కానీ సి కానీ. ఇక్కడ బి రైట్ అయింది, కానీ బీతో పోల్చుకుంటే ఎక్కువ ఆప్షన్స్ సీలే రైట్ అవుతాయి కాబట్టి ఫ్రెండ్స్ సికి మీరు ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వండి, దాన్ని చూస్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వండి. ఇక్కడ బి రైట్ అవ్వచ్చు, ఎందుకంటే మనం ఏ విధంగా చూసినా మన 2 ఆప్షన్లు ఎలిమినేట్ చేసాం ఫ్రెండ్స్. 50-50 లాగా. ఫస్ట్ దగ్గరిపోయింది, 4th దగ్గరిపోయింది. ఫస్ట్ ఎలా తీసేసామంటే ఏబీసీలో ఏ అసలు కాదు, బీసీలోనే ఉంటుంది అనేటటువంటి ఒక 50%కైనా మనం వచ్చాం ఫ్రెండ్స్. అట్లా అనమాట. అలాంటి లాజిక్స్తో మనం ముందుకెళ్ళవచ్చు. ఇక్కడ చూడండి, నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇట్లాంటి బిట్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువ అడుగుతున్నాడు. మరి ఇది డిఎస్సీలో అడిగినటువంటి బిట్సే ఫ్రెండ్స్. టీఎస్పీఎస్సీలో అడిగేటటువంటి అలాంటి బిట్స్ మన డిఎస్సీలో కూడా అడుగుతుంటే మరి ఎంత చూడండి ఏ రేంజ్లో క్వశ్చన్ పేపర్ తయారు చేస్తున్నారు. నాకు తెలిసి ఇట్లా ఉన్నప్పుడు మనం కన్ఫ్యూజ్ గాను, మనం అసలు నవ్వుకోవచ్చు హాస్యంగా. అసలు ఇలాంటి బిట్లు ఇచ్చిందంటే ఒక 20-30 బిట్లు ఇచ్చిందంటే మీకు పండగ అన్నట్టు ఫ్రెండ్స్గా. ఒక లాజిక్ తెలిసిన వాళ్ళు ఫటాఫట్ బిట్లు పెట్టేసి అంటే అసలు చదవనవసరం లేదు, కొంచెం అసలు ప్రశ్న కూడా చూడనవసరం లేదు కొన్ని సందర్భాల్లో, టైం లేకపోతే ఫ్రెండ్స్. ఇది చూడండి ఎంత ఈజీగా ఉందో. దీని సిమిలర్గా మనం చూసుకుంటే ఇక్కడ ఏడీ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏడీ ఉందంటే ఏడీ ఉంది, ఇక్కడ ఏడీ ఉంది.
అంటే ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉందని నాకు అర్థమైపోయింది ఫ్రెండ్స్. ఫస్ట్ రెండు కావని అర్థమైపోయింది. ఫస్ట్ రెండింటిని ఎలిమినేట్ చేయండి. మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ రెండు కాదని సరిపోయింది. ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉంది. ఏడి ఉంది ఫ్రెండ్స్. ఓకే, అంటే ఇక్కడ చూడండి సిబి ఉంది, బీసీ ఉంది. ఇక చివరిలో ఉన్న పదాన్ని మనం కంపారిజన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఎట్లా అంటే ఇక్కడ లాస్ట్లో ఉన్న బి అనేది ఇంకెక్కడైనా రిపీట్ అయిందా, ఎక్కడైనా లాస్ట్లో బి రిపీట్ అయిందా, ఇక్కడ రాలేదు, ఇక్కడ కాలేదు, లేదు. ఇక్కడ సి అనేది ఇంకెక్కడైనా రిపీట్ అయింది, అది కూడా కాలేదు ఫ్రెండ్స్. ఒకవేళ సి అనే పదం థర్డ్ ఆప్షన్లో థర్డ్ పదం ఏదైనా ఉందా అంటే ఇక్కడ ఉంది. బి అనేది కూడా ఇక్కడ ఉంది కాబట్టి మనం ఇక్కడ చెప్పలేకపోతున్నాం. అంటే ఒక రెండింటిని ఎలిమినేట్ చేసాం, ఈ రెండిట్లోనే ఉంది అనేటటువంటి విషయం మనకు అర్థమైపోయింది ఫ్రెండ్స్. మరి రెండిట్లో ఏది కరెక్ట్ చేయాలి? ఇక్కడ సి ఉంది, అదేవిధంగా డి ఉంది. మరి ఇట్లాంటప్పుడు ఇది రైట్ అయింది, కానీ ఇట్లా సిడి ఈ రెండింటిని మనం పోల్స్తున్నప్పుడు డితో పోల్చుకుంటే సి అనేది రైట్ ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు దీనికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. ఇది రైట్ అయింది, కానీ ఎక్కువ శాతం పర్ఫెక్ట్గా రైట్ అయ్యే సందర్భాలు ఏంటంటే సి, డితో పోల్చుకుంటే సి ఫ్రెండ్స్. అట్లా అనమాట. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ బిట్కి వెళ్తే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మరలా చూడండి అసలు 2018 డిఎస్సిలో ఎన్ని బిట్స్ ఫ్రెండ్స్ 2018లో నుంచి మొదలు పెట్టాడు ఇట్లాంటి టైప్స్ ఇవ్వడం. కష్టం అనుకుంటాం కానీ దీని ఈజీ. చూడండి ఇక్కడ నేను సిమిలర్గా రాశాను, పోల్చడమే, కంపారిజన్ చేయడమే ఫ్రెండ్స్. ఏముంది ఏదో ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది ఫ్రెండ్స్. అంటే ఈ రెండింటిలోనే ఆన్సర్ ఉంది. ఇది 4 కాదు, ఇది 3 కాదు, అంటే ఈ 2 కాదని మనకు అంటే 50-50లోకి వెళ్ళిపోయాను. సెకండ్ కూడా పడుతుంది మనకి. అంటే 1 అన్న కావాలి, సి అన్న కావాలి ఆన్సర్. అసలు టైమే లేదన్న టైంలో ఫ్రెండ్స్ ఏనా సీనా, 1 అంటే ఏ ఫ్రెండ్స్, 3 అంటే సి కదా. మరి ఈ రెండింటిలో ఏది మనం టైం లేదనుకున్నప్పుడు సీనేగా ఫ్రెండ్స్. చూడండి అదే రైట్ అయింది. చూడండి ఇక్కడ సి రైట్, ఏంతో పోల్చుకుంటే సి రైట్లు కాబట్టి సి రైట్ పెట్టేశాం. సరే మనం పోల్చుకుందాం మరొకసారి. ఇక్కడ 5 ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ 5 ఉంది, అంటే 1 సి. ఈ రెండింటిని మనం కంపారిజన్ చేయాలి. 4 ఉంది, ఇంకెక్కడ ఉందంటే ఏడా ఉంది, ఓకే. 1 ఉంది, ఇంకెక్కడ ఉందంటే ఇక్కడ ఉంది ఫ్రెండ్స్, ఓకే. 3 ఉంది, ఇంకెక్కడ ఉందా అంటే ఫ్రెండ్స్ ఇక్కడ 3 అనేది ఎక్కడ ఉందంటే ఇక్కడ లేదు. ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్, 1 ఉంది, ఇక్కడ ఉంది. 4 ఉంది, 4 అనేది ఎక్కడ లేదు ఫ్రెండ్స్. 2 ఉంది, ఇంకెక్కడైనా ఉంది అంటే 2 అనేది ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. అంటే అక్కడ ఏ ఆప్షన్లో ఉన్నటువంటి ఏలో 3 అని ఇక్కడ 1 ఫ్రెండ్స్. 1 అనేది ఇక్కడ రిపీట్ అయింది. సి ఆప్షన్లో ఉన్నటువంటి 2 ఇక్కడ రిపీట్ అయింది. అంటే ఏదో మనం కరెక్ట్గా డిసైడ్ చేయలేకపోతున్నాం. ఇట్లా పోలుస్తున్నప్పుడు ఎక్కువగా ఏది రిపీట్ అవుతుందో అది మనం ఆన్సర్ పెడతాం జనరల్గా. ఇక్కడ రెండు ఎక్కువ టైం రిపీట్ అవుతున్నాయి కాబట్టి ఏదో తెలియని టైంలో అంటే ఏనా సీనా అన్నప్పుడు ఫ్రెండ్స్ ఏం పక్కన పెట్టి మనకున్న ఈ టెక్నిక్ బాగా యూజ్ అయింది కదా ఫ్రెండ్స్. పోల్చినప్పుడు తెలియనప్పుడు ఇది తెలుస్తుంది. అంటే మనం కొన్ని టెక్నిక్స్ని కనుక మనం నేర్చుకుంటే ఫ్రెండ్స్ ఆ టెక్నిక్ అనేది ఏ రకంగానే మీకు ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సరే పక్కన నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏమన్నా మనం పోల్చినట్లయితే కంపారిజన్ చేసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మరి 4 ఆప్షన్స్ అనేవి ఇక్కడ తెలియట్లేదు ఫ్రెండ్స్. ఇక్కడ మనకు గా ఉంది, ఇక్కడ దా ఉంది, బా ఉంది, మా ఉంది. మనం పోల్చడానికి ఇక్కడ అసలు ఏమీ లేవు. మరి ఇట్లాంటప్పుడు మనం ఒకటే ఫ్రెండ్స్, మ్యాటర్ ఎక్కువగా మనకు కొంచెం తెలియనప్పుడే, జనరల్గా అందరికీ తెలుసు దాదాపు అవరేజ్ అని, ఇది తెలియని సందర్భంలో మనం టెక్నిక్స్ అనమాట. ఇది షార్ట్గా ఉంది, ఇది షార్ట్గా ఉంది అంటే ఇది కాదు, అయితే ఈ రెండింటిలోనే కావాలి. ఏనన్నా రైట్ అవ్వాలి, బీ నన్న రైట్ అవ్వాలి. నేను ఇక్కడ రాసే చూడండి ఫ్రెండ్స్, ఏ కంటే బీ ఎక్కువగా అవకాశాలు ఉంటాయి కాబట్టి బీ రైట్ అని పెట్టేస్తాను నేను. షార్ట్ అనేది తక్కువ మ్యాటర్ ఉన్నది, ఎప్పుడు రైట్ అనేది కాదు ఫ్రెండ్స్. అది మన మైండ్ సెట్లో ఉంటే చాలా బిట్స్ మనకు కవర్ అవుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూద్దాం మళ్ళీ ఇయర్స్ అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్. ఇక్కడ డిఫరెంట్గా ఉండదాన్ని పక్కన పెడదాం ఫ్రెండ్స్. ఇక్కడ చూద్దాం, మరి ఇక్కడ 72 ఉంది, 75 ఉంది, 76 ఉంది, 80 ఉంది. మనకు అది చూడగానే ఒక ఆలోచన కలిగింది ఏంటంటే ఇది 70లో ఉంది, ఇది 70లో ఉంది, అంటే 72, 75, 76లో ఉంది, ఇదేమో 80లో ఉంది. అంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి నేను డిఫరెంట్ అని రాసేది దాన్ని పక్కన పెట్టాను. ఇక మనకున్నవి 3 BCD ఫ్రెండ్స్. ఈ BCDలలో మరి ఏమైనా ఆటలో ఉన్నాయంటే ఆటలో కూడా లేవు. మరి ఈ మూడిట్లో ఏం చేయాలంటే ఫ్రెండ్స్ తక్కువగా అంటే వాటి మధ్య గ్యాప్ అనేది తక్కువ ఆడందో చూద్దాం. ఎక్కడ గ్యాప్ తక్కువగా ఉందంటే 75, 76 ఫ్రెండ్స్, 75, 76 1 ఇయర్ గ్యాప్ ఉంది కదా ఫ్రెండ్స్ ఈ రెండింటిలో. అంటే అయితే బి అన్న రైట్ అవ్వాలి, డి అన్న రైట్ అవ్వాలి. పక్కన జస్ట్ మన మైండ్ సెట్ క్యాలిక్యులేషన్ ఇది. బీడి అన్న కూడా మనం వెంటనే బీకే ప్రయారిటీ ఇస్తాం. డి కంటే కూడా బీలు ఎక్కువ రైట్లు అవుతాయి కాబట్టి బి. సో మన టెక్నిక్ అనేది ఇక్కడ అప్లికేబుల్ అయింది కదా ఫ్రెండ్స్. ఫస్ట్ మన డిఫరెంట్గా ఉన్నదాన్ని పక్కన పెట్టాలి. ఉన్న 3 ఆర్డర్లో ఉంటే సి పెట్టేయండి. ఆర్డర్లో లేనప్పుడు గ్యాప్ తక్కువగా ఉన్న దాంట్లో ఆన్సర్. గ్యాప్ తక్కువగా ఈ రెండింటిలో ఉంది అంటే బీడి అన్న కూడా బీనే, మనం దీన్నే రైట్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అంతేగా. రైట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ బిట్ వచ్చేసి ఇక్కడ చూడండి. ఇది ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ మనం ఇక్కడ కంపారిజన్ చేయడానికి ఇక్కడ సమానం అన్నాడు, దాదాపు సమానం అన్నాడు. ఈ రెండు మరి ఒక రకంగా ఈ సిమిలర్గా ఉన్నాయి. ఎక్కువ తక్కువ అన్నాడు, ఇవి రెండు ఒక రకంగా సిమిలర్గా ఉన్నాయి. అంటే ఒక రకంగా ఉన్నాయి, ఇంకొక రకంగా ఉన్నప్పుడు బి కానీ సి కానీ అయ్యేటటువంటి అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. అంటే బి అన్న రైట్ అవ్వచ్చు, సి అన్న రైట్ అవ్వచ్చు. ఎక్కువ శాతం సి, కొన్ని సందర్భాల్లో బి. ఇక్కడ ఆ సందర్భం వచ్చిందనమాట. కొన్ని సందర్భాల్లో ఆ సందర్భం ఇక్కడ వచ్చింది. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఫ్రెండ్స్ ఒకటి కనీసం మనం 4 50-50లో కన్నా రావాలి. ఒక రెండు ఒకలా ఉన్నప్పుడు బి అన్న రైట్ అవ్వాలి, సి అన్న రైట్ అవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏని డీని పెట్టకూడదు ఫ్రెండ్స్. అంతే ఇక మన లక్ అనమాట. ఆ టైంలో ఇక లక్ ఎక్కువ శాతం అయితే సీలు, తక్కువ టైము బి కాబట్టి మన లక్కును బట్టి ఉంటుంది ఆ టైంలో ఫ్రెండ్స్. అంతే. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూద్దాం. 4 మనకి బిగ్ తెలిసిపోయింది కదా ఫ్రెండ్స్. ఏమన్నా కంపారిజన్ చేయడానికి ఏం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ వా ఉంది, పా ఉంది, టా ఉంది, ఎక్కడ కంపారిజన్ లేదు. 4 నాకు బిగ్ ఆన్సర్ వివేకానందుడు పెద్దగా ఉంది, మ్యాట్రిక్ ఉంది కాబట్టి అది పెట్టేస్తా. ఇక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, షార్ట్ ఉంది, 3 కాదు, లాంగ్ ఆన్సర్ ఉంది కాబట్టి ఇదే పెట్టేస్తా. పోల్చాలన్నా కూడా ఏమి లేవు కాబట్టి ఫ్రెండ్స్ చాలా ఈజీ. ఇలాంటి బిట్స్ ఒక 10-12 ఉంటాయి. మన అదృష్టం కొద్దిగా అలాంటి కొన్ని తగిలినాయి అంటే ఫ్రెండ్స్ ఇక మనం చాలా అదృష్టవంతులు అన్నట్టు ఆ టైంలో. చూడండి అన్ని ఎట్లా అడిగారు చూడండి. ఇదంతా పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో అంటే సైకాలజీ పరంగా అంటే పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అట్టా కమిటీ అంటారు. ఇవన్నీ గతంలో వీడియోలు చేశారు ఫ్రెండ్స్. సరే మనకు ప్రశ్నతో సంబంధం లేదు, డైరెక్ట్గా మనకు ఆన్సర్లో పోతే ఇక్కడ చూడండి. మనకు గతంలో మనం ఇదే వీడియోలో చేశాం కదా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మనకు మరి దీన్ని మనం చూద్దాం. ఫస్ట్ ఈ 2 చూడండి ఫ్రెండ్స్, ఏడి ఏసీ అంటే ఈ 2 ఒకలా ఉన్నాయి.
ఈ రెండు చూడండి బీసీడీ 3 లెటర్స్, ఏబీసీ 3 లెటర్స్. అంటే ఈ రెండు ఒకలా ఉన్నాయి, ఈ రెండు ఒకలా ఉన్నాయి. సో మనకు అర్థమైపోయింది ఫ్రెండ్స్, ఒక రెండు ఒకలా ఇంకో రెండు ఇంకోలా ఉన్నప్పుడు సి పెట్టాలి అని అనుకుంటాం. కానీ ఫ్రెండ్స్ దానికంటే ముందు ఇంకొకటి కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే పోల్చుకుందాం. పోల్చడానికి అవకాశం ఉన్నాయి కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ. ఎందుకంటే ఒక రెండు ఒకలా ఇంకో రెండు ఇంకోలా ఉన్నది ఎప్పుడు చూడాలంటే ఫస్ట్ మనం ఆప్షన్లు చూడగానే ఫ్రెండ్స్ సిమిలర్గా ఏమైనా ఉన్నాయేమో చూడాలి. ఫస్ట్ మన కాన్సెప్ట్ ఫ్రెండ్స్ అది. సిమిలర్గా తర్వాత మనం చూడాల్సింది ఏంటంటే బిగ్ ఆన్సర్ ఉందా అనేది చూసుకోవాలి. షార్ట్ ఉంటే పక్కన పెట్టేస్తాం. ఇవి రెండు కంటే కూడా ఈ రెండింటి తర్వాత ఫ్రెండ్స్ మనం ఏం చేయాలంటే అప్పుడు మనం ఒక రెండు అలా ఒక రెండు ఇలా అనే దానికి పోవాలి. దానికి ఫస్ట్ మనం సిమిలర్గా ఉండే చూసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏ అనే లెటర్ ఉంది ఫ్రెండ్స్. అంటే ఈ మూడు ఫస్ట్ స్టార్టింగ్ లెటర్స్ ఏ కాబట్టి ఈ మూడిట్లోనే ఆన్సర్ ఉంది. ఇది కాదని తేలిపోయింది. బీసీడీ అనేది రాంగ్ అని తేలిపోయింది ఫ్రెండ్స్. ఇది రాంగ్ అని తేలిపోయింది. ఇక అంటే ఇది 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 అంటే ఏసీడీలోనే ఆన్సర్ ఉంది. ఏది కరెక్ట్గా చూసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఈజీగా మనం క్యాచ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎట్లా అంటే ఇక్కడ చూడండి ఎలా చేయొచ్చు అంటే దీన్ని మనం ఎలా అంటే ఫ్రెండ్స్ ఇది చాలామంది కొంతమంది టెక్నికల్ బాగా యూజ్ చేసే వాళ్ళైతే ఇలాంటి బిట్ని సెకండ్లోనే పెట్టేస్తారు. ఎట్లా అంటే ఫ్రెండ్స్ మన స్టార్టింగ్ ఏ అనుకున్నాం, స్టార్టింగ్ చూడగానే ఫ్రెండ్స్ మన ఆలోచన ఎండింగ్లోకి వెళ్ళిపోవాలి. ఎప్పుడైనా సరే కంపారిజన్లో ఎండింగ్లో సి ఉంది, ఇంకెక్కడైనా సి ఉందా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ సి ఉంది కాబట్టి అంటే ఈ సి అనేది ఇంకొక చోట ఉంది కాబట్టి మనకు ఫోర్త్ ఆప్షన్ అనేది రైట్ అనేటటువంటి. మరి ఒకవేళ మీకు డౌట్ మరి సి కూడా రైట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనేటటువంటి డౌట్. మరి ఎక్కువ సందర్భాల్లో ఫ్రెండ్స్ 2 లెటర్స్ కంటే కూడా 3 లెటర్స్ ఇలా ఉన్నప్పుడు స్టార్టింగ్ లెటరు ఎండింగ్ లెటరు సేమ్ ఉండి 2 లెటర్స్ 3 లెటర్స్ ఉన్నప్పుడు మీరు ఎన్ని బిట్స్ అయినా చూడండి ఫ్రెండ్స్. ఇలాంటివి 99% 2 లెటర్స్ 3 లెటర్స్ ఉన్నప్పుడు స్టార్టింగ్ లెటర్ ఎండింగ్ లెటర్ సేమ్ ఉన్నప్పుడు 3 లెటర్స్ ఉన్నదే 99% ఎక్కువగా రైట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే ఆప్షన్ సి కంటే కూడా ఆప్షన్ డి అనేది ఎక్కువగా రైట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. 2 లెటర్స్ కంటే కూడా 3 లెటర్స్. రీసెంట్గా గ్రూప్ 4 ఎగ్జామ్లో జరిగింది. గ్రూప్ 4 ఎగ్జామ్లో ఇలాంటి బిట్స్ ఒక 15 బిట్లు అడిగారు ఫ్రెండ్స్. ఈ టెక్నిక్స్ కనుక తెలుసున్నట్లయితే ఆ గ్రూప్ 4లో మీరు ఎన్నో బిట్లు మీరు చూడకుండానే పెట్టేసేవాళ్ళు ఫ్రెండ్స్. చాలా మంది ఫ్రెండ్స్ మరి ఆ టెక్నిక్స్ యూజ్ చేసి కూడా ఆన్సర్స్ పెట్టారు ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ ఇది జనరల్ బిట్టే ఫ్రెండ్స్. మన అందరూ తెలుసు బిగ్ అనేటువంటి రాశాను నేను. ఇది షార్ట్ ఉంది ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఇది చూడండి అసలు ఆప్షన్ ఎంత ఉందో. ఇంత మ్యాటర్ ఉందంటే ఫ్రెండ్స్ ఇది రైట్ కాబట్టే ఇంత మ్యాటర్ మనకు ఆప్షన్లో ప్రింట్ చేశాడు. ఆ లాజిక్ తెలిస్తే మనం అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఈ బిట్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూస్తే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఏమన్నా కంపారిజన్ చేయడానికి ఏమైనా అవకాశం ఉందంటే మరి ఇక్కడ పర్యావరణంలో పా ఉంది, తర్వాత మళ్ళీ ఇక్కడ పా ఇచ్చిండు, సంపూర్ణాలు సా అనే లెటర్ ఉంది, సమస్యల్లో సా ఉంది. అంటే ఒక రెండు ఒకలా ఉన్నాయి ఫ్రెండ్స్. పాతో 2 ఉన్నాయి, సాతో 2 ఉన్నాయి. అంటే ఒక రెండు ఒకలా ఒక రెండు ఇంకోలా ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఏ కాదు డి కాదు. అయితే బి అన్న రైట్ అవ్వాలి, లేకపోతే సి అన్న రైట్ అవ్వాలి. ఇక్కడ బి రైట్ అయింది. కొన్ని సందర్భాల్లో బి రైట్ అవుతుంది, ఎక్కువ సందర్భాల్లో సి రైట్ అవుతుంది ఫ్రెండ్స్. అది మీరు గమనించుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఏమన్నా చూద్దాం తాలీం. ఇక్కడ ఏమైనా కంపారిజన్ చేయడానికి ఇక్కడ తా లెటర్ ఉంది, బా ఉంది, మా ఉంది, డా ఉంది. అంటే ఇక్కడ సేమ్ లెటర్స్తో మనకు సిమిలర్గా ఏమీ లేవు ఫ్రెండ్స్. మనకు అర్థమైపోయింది. ఇక మనకు అలా లేనప్పుడు ఒక రెండు ఒకలా ఇంకో రెండు ఇంకోలా ఉన్నాయని చూద్దాం. తాలీంలో 3 లెటర్స్, మక్తబ్లో 3 లెటర్స్. అంటే ఇవి రెండు ఒకలా ఉన్నాయి. ఈ రెండు కొంచెం పెద్దగా మ్యాటర్తో ఉన్నాయి కాబట్టి ఈ రెండు ఒకలా ఉన్నాయని అనుకుందాం. అలా అనుకున్నప్పుడు అయితే బి అన్న రైట్ అవ్వాలి, లేకపోతే సి అన్న రైట్ అవ్వాలి. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బి అంటే మనం 50-50లోకి వచ్చేసాం ఇక్కడ. ఇట్లా నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇది ఒక బిట్ ఫ్రెండ్స్. ఇది మరి ఇది జనరల్గా సైన్స్కి సంబంధించింది. మనకి బిట్ తెలియదు అనుకుందాం. దీన్ని ఎలా చేయాలి చూద్దాం. ఫస్ట్ మనం కంపారిజన్ చేస్తే మనం పోలిస్తే ఫ్రెండ్స్ ఫస్ట్ చూడండి సల్ఫర్ డయాక్సైడ్ అని ఇచ్చిండు, సల్ఫర్ ట్రైఆక్సైడ్ అని ఇచ్చిండు. సల్ఫర్ డయాక్సైడ్ అంటే ఇక్కడ ట్రై అనేది ఇచ్చిండు కాబట్టి రాంగ్. ఇది డిఫరెంట్గా ఉంది కాబట్టి రాంగ్. మళ్ళీ ఒకసారి దాన్ని తీసి మళ్ళీ రాస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇదే రాంగ్, డిఫరెంట్గా ఉంది కాబట్టి పక్కన పెట్టేశాను. అంటే ఏ అన్న కావాలి, బి అన్న కావాలి, లేకపోతే డి అన్న కావాలి. ఈ మూడిట్లో ఏది కరెక్ట్ మళ్ళీ కంపారిజన్ చేద్దాం ఫ్రెండ్స్. మళ్ళీ లాస్ట్కి వెళ్దాం. స్టార్టింగ్ సిమిలర్గా ఉన్నాయి, లాస్ట్కి వెళ్దాం. వెంటనే మీ చూపు మీ కాన్సన్ట్రేషన్ లాస్ట్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ అంటే ఏ బి డీలోనే చూసుకోవాలి. ఇక సి మనకు అనవసరం. ఇక ఫర్ ఎగ్జాంపుల్ డీలోకి వద్దాం. నైట్రోజన్ డయాక్సైడ్ అనే పదం ఎక్కడైనా రిపీట్ అయిందా? నైట్రోజన్ డయాక్సైడ్ అనే పదం ఇక్కడ రిపీట్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ రిపీట్ అయింది అంటే నాకు తెలిసి ఇది రైట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. చూద్దాం ఇంకా మళ్ళీ ఏమన్నా. కార్బన్ డయాక్సైడ్ అని రిపీట్ అయిందా చివరిలో? నో, ఎక్కడ రిపీట్ కాదు చూడండి ఫ్రెండ్స్. తర్వాత నైట్రస్ ఆక్సైడ్ ఎక్కడైనా రిపీట్ అయిందా? కాలేదు ఫ్రెండ్స్. అంటే చివరిలో ఉన్న నైట్రోజన్ డయాక్సైడ్ అనేది మిగిలిన 4 ఆప్షన్లో ఎక్కడో ఇంకొక చోట రిపీట్ అయితే అంటే ఎక్కువగా రిపీట్ అయింది ఆన్సర్ అవుతుందని కాబట్టి ఆ లాజిక్ మనకు తెలుసు కాబట్టి. సో ఈ నైట్రోజన్ డయాక్సైడ్ అనేది మరొక ఆప్షన్లో రిపీట్ అయింది కాబట్టి 100% ఫ్రెండ్స్ 4th ఆప్షన్ కరెక్ట్ అనే విషయం మనకు తెలిసిపోయింది. ఇక 48 ఇది మీరు జస్ట్ ఇట్లా దీన్ని గమనించుకోండి ఫ్రెండ్స్. చూద్దాం నెక్స్ట్ నేను పేజీలోకి వెళ్తున్నా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఒకసారి చూడండి. ఫస్ట్ ఆప్షన్ మనం చూసాము, అది చాలా షార్ట్గా ఉంది. ఇక ఏమన్నా పోల్చడానికి అన్ని యునైటెడ్ ఉన్నాయి ఫ్రెండ్స్. యునైటెడ్ నేషన్స్ అనే పదం ఉంది. ఇలాంటప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఒకటి ఎక్కువ మ్యాటర్తో ఉన్నదాన్ని మనం టిక్కు కొట్టుకుంటాం మనకు తెలియని సందర్భంలో రైట్ ఆన్సర్. ఇక్కడ ఇది కూడా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ షార్ట్గా ఉన్నదాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం పెట్టుకోకూడదు. ఇక్కడ బాలల హక్కుల కమిషన్ అనేది 2 ఆప్షన్లు ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇక్కడ ఫైనల్ కీలో ఏ ఇచ్చిండు, అదేవిధంగా సి ఇచ్చిండు. సరే మన టెక్నిక్ ప్రకారం ఏమన్నా కంపారిజన్ పోలిస్తే ఇక్కడ బాగుంది, అయి ఉంది. ఇక్కడ అసలు దీన్ని మనం కంపారిజన్ చేసుకోవడానికి అవకాశం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే బిగ్ అంటే మ్యాటర్ ఎక్కువగా ఉన్నది మనం చూసుకోవాలి. అంతే, అందుకని మనం ఏం చేయలేం ఫ్రెండ్స్. మ్యాటర్ ఎక్కువగా ఉన్నది ఏంటంటే ముందు తక్కువగా ఉన్నదాన్ని ఎలిమినేట్ చేద్దాం. ఈ 2 తక్కువగా ఉంది తీసేయండి. అయితే బి అన్న రావాలి, లేకపోతే సి అన్న అవ్వాలి. మరి బీసీని పోల్చుకుంటే బీతో పోల్చుకుంటే సి రైట్ కాబట్టి సి రైట్ అయిపోయింది అనేది మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇది కూడా అంతే. పోల్చడానికి చూడండి ఫ్రెండ్స్. పోల్చడానికి ఇక్కడ సమైక్యాల సా ఉంది, సమ్మిళితాల సా ఉంది. అంటే ఎగ్జామినర్ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఈ రెండింటిలో ఆన్సర్ పెట్టాడు. అంటే అయితే బి అన్న అవ్వాలి, లేకపోతే డి అన్న అవ్వాలి. ఈ రెండింటిలో బిగ్ ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్? అంటే ఎక్కువ మ్యాటర్ ఉన్నది ఇదేగా.
సిమిలర్గా ఉన్నాయి. ఆ సిమిలర్గా ఉన్న దాంట్లో ఎక్కువ మ్యాటర్ ఉన్నటువంటి డి అనేది రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఈ 4 ఆప్షన్లో ఇక మనకేమి ఎక్కడ ఏమిలో బాగుంది ఫ్రెండ్స్. ఫస్ట్ లెటర్ పా ఉంది, వా ఉంది, నా ఉంది. సిమిలర్గా ఏమీ లేవు. ఇక లేనప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఫ్రెండ్స్ ఎక్కువగా మ్యాటర్ ఉన్నది చూసుకొని షార్ట్గా ఉన్నదని ఎలిమినేట్ చేయాలి. నత్తలో షార్ట్ ఉంది కొట్టేయండి. ఇక మిగిలినటువంటి మూడిట్లో ఏదో మనం చెప్పలేము ఫ్రెండ్స్. ఇక్కడ బద్దె పురుగు, తర్వాత పట్టు పురుగు, వానపాము 3 ఎక్కువ మ్యాటర్తో ఉన్నట్టే ఉంది. అంటే ఇక్కడ ఏ, బి, అదేవిధంగా సి ఈ మూడిట్లోనే ఆన్సర్ ఉంది అన్న టైంలో అసలు మనకేమీ తెలియదు అనుకుందాం. అంత బ్లైండ్గా ఉంది, మనకేమీ తెలియదు. ఒక్కటే ఫ్రెండ్స్ మనల్ని కాన్ఫిడెన్స్గా మనల్ని కాపాడి సి పెట్టుకోండి అంతే. సి నమ్ముకోండి. నిజంగా ఫ్రెండ్స్ సి అనేది మన కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఎక్కువ ఆప్షన్స్ సి మీదనే డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి మనకు తెలియని టైంలో సి పెడితే అది మన లైఫ్ను మారుస్తుంది ఫ్రెండ్స్. 2008 డిఎస్సిలో నాకు చాలా బిట్స్ 10 నుంచి 12 బిట్లు వరకు ఇట్లాంటి టెక్నిక్స్ నేను ఆ రోజుల్లోనే నేను యూజ్ చేసి తెలియకుండానే కొన్ని బిట్స్ని కరెక్ట్ చేసి మరి నాకు ఆ జాబ్ రావడానికి ఇవన్నీ దోహదపడ్డాయి కాబట్టి ఫ్రెండ్స్ ఈ లాజిక్స్ అనేవి మీకు చాలా యూజ్ అవుతాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇంకో బిట్టు. ఇక్కడ చూడండి మరి ఇక్కడ చూడగానే మీకు అర్థమైపోయింది ఫ్రెండ్స్ ఈ రెండు సిమిలర్గా ఉంది. ఎందుకంటే ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 10 ఉంది. ఇక్కడ అలా లేవు ఫ్రెండ్స్. ఇది కాదు మనకు అర్థమైపోయింది. అయితే ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉంది. ఏనా బీనా ఆలోచించిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఏనా బీనా అనుకున్నప్పుడు ఏతో పోల్చుకుంటే బి ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అది. ఒకవేళ అలా కాదు ఇంకా దీన్ని ఆలోచించుకుంటే ఫ్రెండ్స్ దీన్ని మరి ఇక్కడ 10-12 అంటే మధ్యలో గ్యాప్ వచ్చేసి 2 ఇయర్స్ ఉంది. 10-14 అంటే ఏమో మధ్యలో గ్యాప్ అక్కడ 2 ఇయర్స్ ఉంది కాబట్టి మనం చెప్పలేము ఫ్రెండ్స్ ఇది. సో మనకున్నటువంటి లాజిక్ ఏంటంటే ఇక్కడ ఏబీలో ఏతో పోల్చుకుంటే బి కరెక్ట్ కాబట్టి బీకి ఇవ్వండి ఫ్రెండ్స్. అంటే ఇక్కడ మనం 2 లాజిక్స్ యూజ్ చేసాం. ఒక లాజిక్ ఏంటంటే సిమిలర్గా ఉన్నాయి. ఇంకొక లాజిక్ ఏంటంటే ఏబీలో ఏతో పోల్చుకుంటే బి రైట్. అంటే 2 లాజిక్లు మీకు తెలిస్తే ఒక బిట్ మీ పాకెట్లో ఉన్నట్టు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి ఇది ఈజీగా ఫ్రెండ్స్ ఆర్డర్ అనే పదం రాశా. మ్యాథ్స్ వాళ్ళకి ఇది ఎలాంటివి బాగా యూజ్ అవుతాయి. చూడండి ఇక్కడ 5 ఉంది, 6 ఉంది, 7 ఉంది. డిఫరెంట్గా ఉన్నదాన్ని కొట్టేయండి. డిఫరెంట్గా ఉన్నది ఆన్సర్ ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఈ 3 ఆర్డర్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఇక సి ఆప్షన్ పెట్టేయండిగా. సి కరెక్ట్ అవుతుంది కాబట్టి దాన్ని మీరు పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇక అంతే. ఇంకొన్ని సందర్భాల్లో ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొక బిట్ చెప్తాను మీకు. కొన్ని సందర్భాల్లో మ్యాథ్స్లో వస్తాయి, ముందు చెప్తా. ఇది డిఫరెంట్గా ఉంది అనుకున్నాం కదా ఫ్రెండ్స్. ఎక్కువ శాతం డిఫరెంట్గా ఉన్న దానికి దగ్గరలో ఉంటుంది ఆన్సర్. డిఫరెంట్గా ఉన్న దానికి దగ్గరలో కానివ్వండి, డిఫరెంట్గా ఉన్న దాని లాగానే ఉన్న అక్కడ ఉంటుంది ఆన్సర్. అది మీకు మ్యాథ్స్ వచ్చినప్పుడు మీకు చూపిస్తా. ఇక నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇవి మనం కంపారిజన్ చేయడానికి ఎక్కడైనా ఉన్నాయి అంటే ఇక్కడ ఎస్ ఉంది, ఇక్కడ ఎన్ ఉంది, ఆర్ ఉంది, సి ఉంది. దేని కంపారిజన్ చేయలేం. ఇక మనకు షార్ట్ లాంగ్ అంటే ఇది షార్ట్ ఆన్సర్ కాదు. ఈ రెండిట్లోనే ఆన్సర్ ఏనా బీనా ఏతో పోల్చుకుంటే బీ రైట్ కాబట్టి బీని పెట్టేయండి ఫ్రెండ్స్. చూడండి ఎన్ని రైట్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఈ బిట్లో. ఈ 2 ఆప్షన్స్ ఒకసారి చూడండి మీరు. నెక్స్ట్ డైరెక్ట్గా వెళ్ళిపోతున్నా 55 బిట్. నెక్స్ట్ పేజీలో ఇక్కడ చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇక మనకు అర్థమైపోయింది. ఇంతకుముందు ఉన్నటువంటి 2 ఆప్షన్స్ కంటే కూడా ఈ 3rd ఆప్షన్ అనేది ఎక్కువ మ్యాటర్ ఉంది కాబట్టి అది ఒకవేళ తెలియనప్పుడు సి పెట్టేయండి అంతే. సీనే రైట్ అయింది ఫ్రెండ్స్ ఇక్కడ. నెక్స్ట్ ఇంకొక బిట్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ బిట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇక డైరెక్ట్ మనకు అర్థమైపోయింది ఫ్రెండ్స్. దీన్ని ఏమైనా పోల్చడానికి కంపారిజన్ చేయడానికి ఏమీ లేదు ఫ్రెండ్స్. ఇక్కడ ఇక ఉన్న దాంట్లో బిగ్ ఆన్సర్ వచ్చేసి అదే కాబట్టి అది రైట్ ఆన్సర్. 2018లో చూడండి 2018 డిఎస్సి మీరు రాసున్నట్లయితే ఈ టెక్నిక్స్ కనుక మీకు తెలుసున్నట్లయితే కన్ఫామ్గా మీరు జాబ్లో ఉన్నట్టే ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఈ 4 ఆప్షన్లో ఏమన్నా ఉన్నాయంటే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ సంయుక్తాల సా ఉంది, సంశ్లేషాల సా ఉంది. అంటే ఈ రెండిట్లోనే ఉంది. ఎగ్జామినర్ ఈ రెండిట్లోనే ఆన్సర్ సీక్రెట్గా దాచిపెట్టాలని అర్థం. ఇది కాదని అర్థమైపోయింది ఫ్రెండ్స్. మరి ఈ రెండిట్లో ఏది ఆన్సర్? బీనా లేకపోతే సీనా అంటే ఇక్కడ బి ఇచ్చాడు కానీ ఎక్కువ శాతం ఫ్రెండ్స్ సీలే ఎక్కువ రైట్లు అవుతాయి. సరే ఇక్కడ బి ఇచ్చాడు కానీ ఎక్కువ శాతం సీలు అవుతాయి. కానీ మనం 50-50లోకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ మనం అక్కడ. ఇక్కడ చూడండి ఇంకో బిట్టు. ఏమన్నా కంపారిజన్ చేయడానికి ఏమైనా ఉన్నాయంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఏమీ లేవు. పా ఉంది, సా ఉంది, వా ఉంది, తర్వాత పా ఉంది ఫ్రెండ్స్. ఓకే ఇక్కడ చూడండి పా అనే పదం ఇచ్చిండు, పా అనే పదం ఇచ్చిండు. అంటే ఈ 2 ఒక సిమిలర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. పరుష సరళాలు అన్నాడు. అంటే పరుష సరళాలు అంటే కొంచెం తేడాగా ఉంది ఫ్రెండ్స్. దాన్ని మనం క్యాచ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే జనరల్గా డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా పరుష సరళాలు ఇట్లాంటి పదాలు ఏడ తగలవు అనే పదం మనకు అర్థమైపోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే సరళాలు అంటే పరుషాలు అంటే వర్గయుకులు. పరుష సరళ అనేటటువంటిది ఉండదు కాబట్టి దాన్ని మనం పక్కన పెట్టేసుకోవచ్చు. ఇక అయితే 1 2 4 అంటే 1 2 3 అయితే ఏ నన్న కావాలి, బి నన్న కావాలి, సి నన్న కావాలి. ఈ 3 తెలియనప్పుడైనా మీరు సిని పెట్టేయండి. ఇక్కడ సి రైట్. లేదా ఈ 3 ఆప్షన్లో షార్ట్లు పక్కన పెట్టండి. చిన్న ఆన్సర్లు అంటే తక్కువ మ్యాటర్ ఉన్న పరుషాలు కాదు, సరళాలు కాదు. ఈ 3 కొంచెం ఎక్కువ మ్యాటర్ ఉన్నటువంటి వర్గయుక్కులు. ఇంకో విషయం కూడా చెప్పాను మీకు ఫ్రెండ్స్. ఎక్కడైతే ఒత్తులు పొల్లులు ఉంటాయో అదే ఆన్సర్ అవుతుంది ఎక్కువ శాతం. ఇక్కడ వర్గయుక్కులు ఇక్కడ ఒత్తులు ఉండేది ఉండే. ఇక్కడ రాకి గావతుంది, కాకి కావత్ అంటే ఒత్తులు పొల్లు ఎక్కువగా ఉంది కాబట్టి ఇది రైట్ అయింది ఆన్సర్. ఆ టెక్నిక్ కూడా మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి దీంట్లో ఏమన్నా కంపారిజన్ చేయడానికి ఏమీ లేదు ఫ్రెండ్స్. ఆ ఉంది, కా ఉంది, నా ఉంది, వా ఉంది. కంపారిజన్ చేయడానికి ఏమీ లేదు. ఇక మనకు ఉన్నటువంటి ఆప్షన్ ఒకటి ఫ్రెండ్స్. మ్యాటర్ ఎక్కువగా ఉన్నదాన్ని పెట్టేస్తాం. మనకి బిట్టు తెలియనప్పుడు ఫ్రెండ్స్. జనరల్గా అయితే అవయవాలు ఓకే అందరికీ తెలుసు. తెలియని సందర్భంలో టెక్నిక్స్ ఫ్రెండ్స్ ఇవి. ఇక మ్యాటర్ ఎక్కువగా ఉన్నటువంటి దానికి మనం ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం. అది ఏదైనా కానివ్వండి. ఇక్కడ ఏ రైట్ అయింది కానీ మనం చెప్పుకునే లాజిక్స్ ఏంటంటే రాబోయే కాలంలో మీరు రాసేటటువంటి ఎగ్జామ్లో ఈ ట్రిక్స్ని యూజ్ చేయడానికి ఉపయోగించే టెక్నికల్ ఫ్రెండ్స్ ఇవన్నీ. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ 4 ఆప్షన్లో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ 4 మరి ఇక్కడ ఏమన్నా కంపారిజన్ చేయడానికి ఏమైనా ఉన్నాయంటే ప్రధాన అనే పదం 2 ఉన్నాయి. అంటే ఈ రెండింటిలో ఆన్సర్ ఉందని మనకు అర్థమైపోయింది ఫ్రెండ్స్. మిగతా 2 అనేవి డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి రెండింటిని పక్కన పెట్టండి. ఈ రెండింటిలో బిగ్ ఇదేగా, ఎక్కువ మ్యాటర్ ఉన్నది ఇదేగా ఫ్రెండ్స్. అందుకని సి రైట్ ఆన్సర్. ఇక అంతే, దానికి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి ఏమైనా కంపారిజన్ చేయడానికి ఇక్కడ ఏమి లేదు. రా ఉంది, పా ఉంది, ఎం ఉంది, ఇక్కడ ఏమి లేవు కాబట్టి ఫ్రెండ్స్. ఇక మ్యాటర్ ఎక్కువ ఉన్నదే కావాలి. షార్ట్ ఉన్నది తీసేయండి. ఈ 3 తీసేస్తే సి రైట్ ఆన్సర్ అయిపోయింది. ఇవన్నీ చూడండి 2018 క్వశ్చన్ పేపర్లో. మరి ఇది చూడండి ఫ్రెండ్స్. రాయపూర్ సుబ్బారావు, రామచంద్రమౌళి 2 ఇచ్చాడు. నెక్స్ట్ ఆ 2 ఆప్షన్ మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్.
ఇక్కడ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రామాగౌడ్లో రా ఉంది, అక్కడ కూడా ఒక రా అనే పదం నాకు అనిపించింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, రా అనే పదం ఎక్కడైనా ఉందా అంటే రామ చంద్రమౌళిలో రా ఉంది, అంటే ఇక్కడ రాయపురంలో కూడా రా ఉంది ఫ్రెండ్స్. అంటే రా అనే పదం ఎక్కడ ఉంది, ఇక్కడ ఆప్షన్లో ఇక్కడ ఏమి ఇచ్చాడు ఫ్రెండ్స్ చూద్దాం. రామ అంటే క్లియర్గా రామ అనే పదాలు రెండే ఫ్రెండ్స్. అక్కడ ఒక ఆప్షన్ ఉంది, ఇక్కడేమో ఒక ఆప్షన్ ఉంది. రామాగౌడ్లో రౌమ ఉంది కాబట్టి ఆ రెండిట్లోనే ఆన్సర్ ఉంటుంది అనే విషయం మనకు తెలుస్తుంది. గురజాడ అప్పారావు కాదు, పక్కన ఉన్న 2 ఆప్షన్లు కూడా కాదు ఫ్రెండ్స్, రామగౌడు అనే విషయం మనకు తెలిసిపోతుంది ఫ్రెండ్స్. అలా పెట్టేయండి. నేను ఇక్కడ రాసా ఫ్రెండ్స్, సిమిలర్ అనే పదం రాశాను. కొంచెం చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, దీన్ని ఇక మీరే దీన్ని వెంటనే చెప్పేయచ్చు ఫ్రెండ్స్. దీన్ని ఒకసారి పైకి అంటున్నా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏమైనా కంపారిజన్ చేయాలనుకుంటే ఉంది, ఇక్కడ గా ఉంది, ఇక్కడ దా ఉంది, ఇక్కడ మా ఉంది, ఇక్కడ మా ఉంది, అంటే మా ఉంది కాబట్టి ఫ్రెండ్స్ 3, 4 ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉంది. ఈ రెండిట్లో అంటే సీనా డీనా అన్నప్పుడు సి రైట్ పెట్టేసేయండి, అంటే డి వద్దు. ఒకవేళ అలా కాదు, ఈ రెండు సిమిలర్గా ఉన్నాయి, మ్యాటర్ ఎక్కువగా ఉన్నది కూడా ఇదేగా ఫ్రెండ్స్, మీరు అట్లా చూసుకున్నది మ్యాటర్ ఎక్కువగా చూసుకుని ఇదే రైట్ అవుతుంది, సిడీతో పోల్చుకుంటే సి రైట్, అట్లనే మీరు చూస్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూద్దాం, ఇక అన్ని సిమిలర్ అనే పదం ఫ్రెండ్స్, డైరెక్ట్గా చెప్పేస్తాను. నిషేధంలో నా ఉంది, నిత్యంలో నా ఉంది, అంటే ఈ రెండింటిలో ఆన్సర్ ఉంది. ఈ రెండు కావాలని మనకు అర్థమైపోయింది ఫ్రెండ్స్. ఈ రెండింటిలో ఇక మ్యాటర్ ఎక్కువగా ఏది ఉందో అది పెట్టేయండి ఫ్రెండ్స్, మ్యాక్సిమం. ఇక ఈ రెండింటిలో మ్యాటర్ ఎక్కువగా ఉన్నది ఏ కాబట్టి ఏ రైట్ పెట్టేసాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నా కాలు అనే పదం ఉంది, కాలు అనే పదం ఉంది ఫ్రెండ్స్, అంటే ఈ రెండే సిమిలర్గా ఉన్నాయి, ఈ రెండు ముఖము ఈ రెండు కావాలని మనం పక్కన పెట్టేసాం. మరి కాలు తాత, కాలు తమ్ముడు అనే పదం ఉంది ఫ్రెండ్స్. మరి ఈ రెండిట్లో ఏది ఇదా ఏనా బీనా అని ఆలోచించాలి ఫ్రెండ్స్. ఎందుకు ఆలోచించాలి, ఏ కంటే బీలు ఎక్కువ ఉంటాయి కాబట్టి బీ రైట్ అయిపోయింది. 2018 క్వశ్చన్ పేపర్ మీరు గతంలో కనుక ఇలాంటి టెక్నిక్స్ కనుక ఫాలో అయ్యి యావరేజ్గా చదువుకున్నా సరే 100% ఫ్రెండ్స్ మీరు ఈరోజు జాబ్లో ఉంటారు, 100% ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ టెక్నిక్స్ కనుక ఫాలో అయితే. ఎందుకంటే 90% మీరు మాక్సిమం పెడతారు, ఒక 10% మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే టైంలో ఇవి మిమ్మల్ని ఆదుకుంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నా మనం పోల్చుకున్నట్లయితే ఇక్కడ సా అనే పదం ఉంది, అంటే సర్వం కష అనే పదాలు రెండు ఉన్నాయి చివరిలో. స్టార్టింగ్లో ఏమి లేవు కాబట్టి నేను చివరిలో చూసుకున్నా ఫ్రెండ్స్. ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉంది. ఇక రెండిట్లోనే ఆన్సర్ మరి మనం ఏనా డీనా అని ఆలోచించకుండా డీతో పోల్చుకుంటే ఏ రైట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఏ రైట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా చూడండి, ఏమైనా కంపారిజన్ చేయడానికి ఏమైనా ఉన్నాయంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూద్దాం. ఫస్ట్ లైన్లో సా ఉంది, పా ఉంది, సా ఉంది, ఓకే ఫ్రెండ్స్, ఈ రెండు ఒకలా ఉన్నాయి ఫ్రెండ్స్. తర్వాత ఇక వెంటనే ఎండింగ్లో ఏమన్నా సేమ్ ఉన్నాయంటే ఫ్రెండ్స్ చూద్దాం. ఇక్కడ సా ఉంది, ఆ ఉంది, వి ఉంది, నీ ఉంది. చూడండి, అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఫ్రెండ్స్ 1 కానీ 3 కానీ, అంటే ఏ కానీ సి కానీ ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉంది. ఇక్కడ డి రైట్ అయింది, బట్ మనం ఇది కాదు ఫ్రెండ్స్, మన కాన్సెప్ట్ ఇక్కడ టెక్నికల్ నేర్చుకుంటున్నాం. అంటే ఏనే కానీ సీని కానీ రైట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మరి ఏ రైట్ పెట్టాలా, సి పెట్టాలా, ఏనా సీనా అని ఆలోచించకుండా ఏని పక్కన పెట్టి సీకి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఆప్షన్ డి రైట్ అయింది, కానీ కొన్ని సందర్భాల్లో నేను రైట్ అవుతుంది, ఎక్కువ సందర్భాల్లో నేను చెప్పేటటువంటి ఆ లాజిక్స్ అనేవి రైట్ అవుతాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ బిగ్ అనే పదం రాసే ఫ్రెండ్స్. ఏమైనా కంపారిజన్ చేయడానికి పోల్చడానికి ఏమీ లేవు ఫ్రెండ్స్, ఫస్ట్ లెటర్స్ ఏమీ లేవు స్టార్టింగ్ లైన్లో. ఇక మ్యాటర్ ఎక్కువ చూడండి, ఇంత మ్యాటర్ ఉంది ఫ్రెండ్స్. మిగతా అన్ని చిన్న ఆప్షన్స్ ఇచ్చి ఇట్లాంటి ఒక 5-6 కన్ఫర్మ్ ఉంటాయి ఏ ఎగ్జామ్ అయినా సరే. ఒక 10-12 ఉన్నాయి అంటే అదృష్టమేగా. రైట్ ఇది రైట్ అన్నా కూడా ఫ్రెండ్స్ మీరు మారు ఆలోచించకుండా ఎక్కువ మ్యాటర్ ఉన్న దానికి ఎక్కువ ప్రయారిటీ వెళ్ళిపోవాలి మీ మైండ్ సెట్గా. అసలు ఇది కరెక్ట్ కాకపోతే ఫ్రెండ్స్ ఇంత మ్యాటర్ అసలు ప్రింట్ చేస్తారా ఎగ్జామినర్? ఇంత ఇంకును ఉపయోగించి ఇంత మ్యాటర్ రాశాడు అంటే ఇది కరెక్ట్ కాబట్టే పెట్టాడు. ఆ లాజిక్ తెలిస్తే మీరు బిట్ని మిస్ కానివ్వరు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బిట్ చూడండి. నెక్స్ట్ బిట్ వచ్చేసి ఇక్కడ ఏమైనా కంపారిజన్ చేయడానికి ఏమైనా ఉన్నాయంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, అన్ని ఆతోనే ఉన్నాయి, అమలం అన్ని అమలాలి. మరి ఇలాంటప్పుడు ఏం చేస్తామంటే ఫ్రెండ్స్ మ్యాటర్ ఎక్కువగా ఉన్నది చూసుకోవాలి. కంపారిజన్ చూస్తే అన్ని కూడా అమలము అని ఉంది. ఇక ప్రతిదీ కూడా అలానే ఉన్నప్పుడు ఏం చేయాలంటే మ్యాటర్ ఎక్కువగా ఉన్నది చూసుకోవాలి. మ్యాటర్ ఎక్కువగా ఉన్నది ఫ్రెండ్స్ సీనేగా, ఇది ఎక్కువగా కనిపిస్తుంది చూడండి, కాబట్టి దాన్ని చూస్ చేసుకొని రైట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ బిట్టు ఇది కూడా మీకు తెలిసిపోయింది చూడండి ఫ్రెండ్స్. ఎట్లో ఏమైనా కంపారిజన్ చేయాలంటే ప్రజ్ఞ అనే పదం ఉంది, ప్రతిజ్ఞలో ప్రజ్ఞ అనే పదం కనిపిస్తుంది, అంటే మనం కన్ఫ్యూజ్ చేయడానికి. అంటే ఈ రెండిట్లోనే ఆన్సర్ పెట్టాడు ఎగ్జామినర్, ఇది కాదు అని అర్థమైపోయింది. ఏనా డీనా దీని పక్కన పెట్టి ఏని మీరు రైట్ చేసుకోండి, ఆన్సర్ కూడా రైట్ అయింది ఫ్రెండ్స్. చూడండి మీరు ఇక్కడ చూడండి, ఆట వెలది తేట గీతి శేషము కందము పోల్చుకుంటే శేషములో మూ ఉంది, కందములో మూ ఉంది, అంటే ఈ రెండు ఒకలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఆట వెలదిలో ఇకారం పలుకుతుంది, తేట గీతలో ఇకారం పలుకుతుంది, ఈ రెండు ఒకలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక రెండు ఒకలా, ఇంకో రెండు ఇంకోలా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, అయితే బి అన్న రైట్ అవ్వాలి లేకపోతే సి అన్న రైట్ అవ్వాలి, కానీ ఫస్ట్ది డి కాదు, ఏ డి ఎటు అంటే ఒక రెండు అంటే 50% ఎలిమినేట్ చేసాం, ఒక 50%లో ఉన్నాం. అయితే బి అన్న రైట్ అవ్వాలి లేకపోతే సి అన్న రైట్ అవ్వాలి. ఎక్కువ శాతం సి, ఇక్కడ బి రైట్ అయింది కానీ ఎక్కువ శాతం సి రైట్ అవుతాయి ఫ్రెండ్స్. ఒక రెండు ఒకలా, ఒక రెండు ఇలా ఉన్నప్పుడు ఫ్రెండ్స్. ఇక్కడ చూద్దాం, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ తైదం మైదం సైదం ఇవన్నీ చూడండి, ఇది కొద్దిగా డిఫరెంట్ ఉంది కాబట్టి పక్కన పెట్టండి. తైదా పిందంటే చూడండి, సైదంలో దాని ప్రొనౌన్సియేషన్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. చివరిలో 0 ఉంది, చివరిలో 0 ఉంది. సైదం తైదం మైదం అంటే మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అందులోనే పెట్టిన ఆన్సర్. ఇప్పుడు అంటే ఏనా బీనా సీనా ఈ మూడిట్లో ఏది కరెక్ట్ అన్నప్పుడు ఏనా బీనా సీనా అని కన్ఫ్యూజ్ అయినప్పుడు ఏం పక్కన పెట్టండి, ఏ కాదుగా, అంటే 50%లోకి వెళ్ళిపోయాను, అంటే బి అన్న కావాలి సి అన్న కావాలి. ఇక బీసీని మనం కంపారిజన్ ఈ రెండిట్లో ఏదో మనం కన్ఫ్యూజ్ అవుతున్నప్పుడు బీతో పోల్చుకుంటే సీలు ఎక్కువ అవుతాయి. ఇక్కడ బి రైట్ అయింది కానీ ఎక్కువగా సీలు రైట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక మనం దీనికి ఇంకా ఈజీనే ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి మనం కంపారిజన్ చేయడానికి చూడండి, ఇక్కడ సామెతలో సా ఉంది ఫ్రెండ్స్, సూక్తిలో సా ఉంది, అంటే ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ అయితే బి అన్న కావాలి లేకపోతే సి అన్న కావాలి. ఇక్కడ జాతీయం అనే పదం ఇక్కడ ఇచ్చాడు కానీ
ఎక్కువ శాతం ఫ్రెండ్స్ మనకి ఇచ్చినటువంటి 4 ఆప్షన్లో మనం ఎక్కడైతే సిమిలర్గా ఉంటాయో, ఎక్కడైతే మరి పదాలు సేమ్ అవే సీక్వెన్స్లో ఉంటాయో ఆ రెండిట్లోనే ఆన్సర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఫ్రెండ్స్ మరి ఈ బీనా సీనా అనే దాంట్లోనే ఆన్సర్ ఉంటుంది. అది ఆలోచించుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ డి అనేది రైట్ అయింది. సో ఈ బిట్ ఒకసారి మీరు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం కంపారిజన్ చేయడానికి ఏమైనా అవకాశం ఉందంటే ఇక్కడ 2 అనే పదం ఇచ్చిండు, ఇక్కడ 2 అనే పదం ఇచ్చిండు. మిగతా బి కానీ సి కానీ రెండు డిఫరెంట్గా ఉన్నాయి. ఏమి కంపారిజన్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి ఈ రెండు కాదు. అంటే ఒక 2 ఆప్షన్స్ మనం ఎలిమినేట్ చేస్తాం సెకండ్లో. అయితే 1 అన్న కావాలి, లేకపోతే 4 అన్న కావాలి. అంటే ఏడీలోనే ఆన్సర్ ఉంటుంది. ఏనా డీనా ఈ రెండింటిలో మనం అసలు మనకి ఏమీ తెలియని సందర్భంలో ఫ్రెండ్స్ ఇక వెంటనే మనం డీని పక్కన పెట్టి ఏకి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వండి. అది 100% రైట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకొక బిట్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ దీన్ని ఇక డైరెక్ట్గా నేను ఇక్కడ రాశాను, బిగ్ అనేటటువంటి ఆప్షన్ రాశాను ఫ్రెండ్స్. ఏమి ఇక్కడ స్టార్టింగ్లో మరి జనరల్గా ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ వా లెటర్ ఉంది, ఇక్కడ వా అనే పదం ఇచ్చిండు, ఇక్కడ నా అనే పదం ఇచ్చిండు. అంటే ఒక 2 వాతో ఉన్నాయి, ఒక 2 ఏమో నాతో ఉన్నాయి. మరి ఇలాంటప్పుడు అంటే ఒక 2 ఒకలా, ఇంకో 2 ఎక్కువ శాతం మరి ఆప్షన్ బి కానీ ఆప్షన్ సి కానీ రైట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా ఎక్కువ శాతం సి రైట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. బట్ కొన్ని సందర్భాల్లోనే డిఫరెంట్గా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఆ టెక్నిక్ని ఫాలో అవ్వండి. ఇక్కడ డి రైట్ అయింది, కానీ ఒక 2 ఒకలా, ఇంకో 2 ఇంకోలా ఉన్నప్పుడు మ్యాక్సిమం 99% ఫ్రెండ్స్ అయితే బి అన్న రైట్ అవ్వాలి, లేకపోతే సి అన్న రైట్ అవ్వాలి. ఆ రెండింటిలో ఏది కరెక్ట్ అని చెప్పాలనుకుంటే సీకే ఎక్కువగా మీరు ప్రయారిటీ ఇవ్వండి ఫ్రెండ్స్. ఎక్కువగా రైట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఏమన్నా కంపారిజన్ చేసినట్లయితే ఇక్కడ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మరి మనకి ఇక్కడ ఉన్నటువంటి బిగ్ ఆన్సర్లో వచ్చేసి గిడుగులో గా అనే పదం ఉంది, గురిజాడలో గా అనే పదం ఉంది. ఇక్కడ ఆప్షన్లో వచ్చేసి ఫ్రెండ్స్ ఆన్సర్ వచ్చేసి సికి ఇచ్చాడు, కానీ ఎక్కువ శాతం సిమిలర్గా ఉన్నటువంటి పదాల దగ్గర ఎక్కువ శాతం ఆన్సర్స్ ఉంటాయి. చాలా తక్కువ శాతం అంటే ఒక 5% కంటే కూడా మరి ఎక్కువగా మరి ఇలాంటి ఆన్సర్స్ ఉంటాయి. ఎక్కువ శాతం 95% సిమిలర్గా ఉన్న దాంట్లో ఆన్సర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అవి మీరు గమనించుకుంటూ ఉండండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం కంటిన్యూషన్లో. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి బిట్స్ చూడండి ఫ్రెండ్స్. వీటిని కూడా చూడండి. ఇక్కడ సిమిలర్గా ఉన్నాయి చూసుకోవాలి. ఇక్కడ చూడండి, ఏమైనా సిమిలర్గా ఉన్నాయంటే ఇక్కడ నో ఆర్టికల్ ఉంది, ఇక్కడ నో ఆర్టికల్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ దా ఉంది, ఇక్కడ దా అనేది లేదు. అంటే ఈ 2 కాదు ఫ్రెండ్స్, బి కాదు సి కాదని మనం ఒక 2 ఆప్షన్లు క్యాన్సిల్ చేసాం. ఈ ఐటమ్ మనకి ఎలా తెలిసిందంటే ఫ్రెండ్స్ సిమిలర్గా ఉన్న దాంట్లోనే ఆన్సర్ ఉంటుందనే కాన్సెప్ట్ మన మైండ్లో ఉంటే ఒక 2 ఎలిమినేట్ చేసేసుకోవచ్చు. అంటే బి ఎగిరిపోయింది, సి ఎగిరిపోయింది ఫ్రెండ్స్. ఈ రెండింటిలోనే ఆన్సర్ ఉంటుంది. మరి ఇప్పుడు ఏనా డీనా అని ఆలోచిస్తున్నప్పుడు చాలాసార్లు మనం చెప్పుకుంటూ పోయాను, డీతో పోల్చుకుంటే ఏ కరెక్ట్ కాబట్టి ఫ్రెండ్స్ ఏ అనే దానికి మీరు కరెక్ట్ ఆన్సర్ ఇవ్వండి, సరిపోతుంది ఫ్రెండ్స్. దీన్ని ఇంకొక విధంగా కూడా దీన్ని మనం గెట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇంకో విధంగా కూడా ఎలా అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఎలా అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఇవి 2 సిమిలర్గా ఉన్నాయి అనుకున్నాం ఫ్రెండ్స్. నో ఆర్టికల్ 2 సిమిలర్గా ఉన్నాయి. ఇది సిమిలర్గా లేదు కాబట్టి రెండింటిని ఎలిమినేట్ చేసాం. ఇప్పుడు ఈ రెండింటిలో ఏదో ఇంకో విధంగా కూడా మీకు గతంలో కూడా చెప్పా ఫ్రెండ్స్. ఇంతకుముందు కూడా నేను ఈ టెక్నిక్ చెప్పా. ఫస్ట్ 2 నో ఆర్టికల్ ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ దా అనే లెటర్ ఉంది. ఈ దా అనే లెటర్ ఎక్కడైనా రిపీట్ అయినట్టు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ రిపీట్ అయిందిగా, అంటే చివరిలో ఉన్న దా అనేది ఎక్కడైనా రిపీట్ అయితే అది రైట్ అవుతుంది. ఇక్కడ ఏ అనే లెటర్ ఉంది, ఎక్కడ చివరిలో రిపీట్ అవ్వట్లేదు, అంటే ఇది 100% రాంగ్ అని అర్థం. రిపీట్ అయ్యేటటువంటి దా ఉంది కాబట్టి ఇది రైట్ ఆన్సర్. అట్లనే మీరు ఇట్లాంటి టెక్నిక్స్ కూడా మీరు ఫాలో అయిపోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూద్దాం, ఇది కూడా చూద్దాం. ఇక్కడ ఏమన్నా సిమిలర్గా ఏమైనా ఉన్నాయంటే ఫ్రెండ్స్ స్టార్టింగ్లో ఇన్ ఉంది, విత్ ఉంది, అప్ ఉంది, ఎట్ ఉంది. స్టార్టింగ్లో సిమిలర్గా లేవు, ఎండింగ్లో చూద్దాం. ఇక్కడ ఆఫ్ ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ ఆఫ్ ఉంది. రైట్, ఈ రెండింటిలోనే ఆన్సర్ ఉంది. మరోసారి చూడండి, ఇక్కడ ఆఫ్ అనే పదం, ఇక్కడ ఆఫ్ అనే పదం కాబట్టి ఈ రెండింటిలోనే ఆన్సర్. అంటే బీనా డీనా అన్నప్పుడు డీని పక్కన పెట్టి బీకి రైట్ ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ కూడా అలానే ఫ్రెండ్స్. ఇక్కడ సిమిలర్గా ఏమన్నా ఇక్కడ విల్ ఉంది. ఇది డిఫరెంట్గా ఉంది కాబట్టి ఆన్సర్ రాంగ్. ఇప్పుడు ఈ మూడిట్లో ఇక మనకు ఒకటే ఉన్నటువంటి అవకాశం ఫ్రెండ్స్. ఈ మూడిట్లో ఎక్కువ మ్యాటర్ ఏదైతే ఉంటుందో, బిగ్ ఆన్సర్ ఏదైతే ఉందో అది రైట్ ఆన్సర్. అది దానికి రైట్ ఇచ్చేసాను ఫ్రెండ్స్, అయిపోయింది. ఇక్కడ చూడండి, ఏమన్నా సిమిలర్గా చూడండి, టీఆర్వై లేదా టీఆర్ ఏదైనా సరే, ట్రైడ్ ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. ఈ 2 ఎగిరిపోయింది ఫ్రెండ్స్. ఈ రెండింటిలోనే ఆన్సర్ ఉంది. అంటే ఏనా బీనా అన్నప్పుడు ఏతో పోల్చుకుంటే బీ రైట్ కాబట్టి ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇవన్నీ ఎంత ఈజీగా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం సిమిలర్గా చూసుకుంటే అండర్టేకింగ్ ఉంది, కానీ ఇది డిఫరెంట్ ఉంది కాబట్టి అది రాంగ్ ఆన్సర్, పక్కన పెట్టేయండి. అంటే ఈ మూడిట్లోనే ఆన్సర్ ఉంది. ఈ మూడిట్లోనే మళ్ళీ ఈ మూడిట్లో చివరిలో టేక్ ఉంది, టేకన్ ఉంది, టేకింగ్ ఉంది. ఈ టేకింగ్ అనేటటువంటి పదం ఇంకెక్కడైనా రిపీట్ అయిందంటే ఇక్కడ రిపీట్ అయింది ఫ్రెండ్స్. అంటే చివరిలో ఉన్న కింగ్ అనే పదం మరో చోట రిపీట్ అయింది కాబట్టి ఆప్షన్ డి అనేది 100% రైట్ అనే విషయం చాలా లాజిక్గా మనం క్యాచ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇది చూడండి, ఈ 4 ఆప్షన్లో అన్ని దా బుక్ ఉంది, ఫర్ విత్ ఇన్ ఆఫ్, ఇంకేమి మనం కంపారిజన్ చేయడానికి విచ్ అని విచ్ ఉన్నాయి. దీన్ని కంపారిజన్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి ఫ్రెండ్స్ ఇలాంటప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే షార్ట్గా ఉన్న వాటిని పక్కన పెట్టి లాంగ్గా ఉన్న వాటిలోనే ఆన్సర్ పెట్టేస్తాం. అంటే ఏ కానీ బి కానీ. అంటే ఈ రెండింటిలో మీకు ఇక్కడ ఇలా ఉంది కానీ ఫ్రెండ్స్ మీకు వచ్చిన పేపర్లో ఏదైతే ఎక్కువ మ్యాటర్ ఉంటుందో దానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. ఇది వాళ్ళ మెటీరియల్లో ప్రింట్ చేసింది. మీకు వచ్చిన పేపర్లో మ్యాటర్ ఇది ఎక్కువ ఉండొచ్చు చెప్పలేము. మీకు ఇచ్చిన క్వశ్చన్ పేపర్లో ఏది మ్యాటర్ ఎక్కువగా ఉంటుందో దానికి మీరు చూస్ చేసుకొని రైట్ ఆన్సర్ పెట్టండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ విచ్ ఉంది, వెన్ ఉంది, హూమ్ ఉంది. ఇవి 2 డిఫరెంట్ కాబట్టి పక్కన పెట్టేయండి. ఈ రెండింటిలోనే ఆన్సర్ ఉంది. ఈ రెండింటిలోనే ఎగ్జామినర్ మనకి సీక్రెట్గా పెట్టిన ఆన్సర్ హూము. అంటే సీనా డీనా. ఈ సీనా డీనా అని మీరు ఆలోచిస్తున్నప్పుడు పక్కన ఇక్కడ రాసే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రాసే చూడండి. సీనా డీనా అంటే డీతో పోల్చుకుంటే సి రైట్ ఆన్సర్. అంతే, ఇంతకుముందు నుంచి మనం చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాం కాబట్టి ఫ్రెండ్స్ ఈజీగా మనం పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి బిట్స్ ఫ్రెండ్స్. ఇవన్నీ ఇక్కడ ఇవి
ఇక మీకు ఒకవేళ ఇంగ్లీషు అసలు ప్రశ్న తెలియనప్పుడు, క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే ప్రశ్న తెలియనప్పుడు ఇక ఆన్సర్స్ని ఇలాంటి లాజిక్స్ని యూజ్ చేస్తే రాంగ్ అయ్యేటటువంటి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి, రైట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. అలా అవడం వల్ల మీకు జాబ్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి కంపారిజన్ చేస్తే ఇక్కడ క్లియర్గా మనకు క్వశ్చన్ చూడగానే ఫ్రెండ్స్ మనకి ఏమర్థమైందంటే నో అదర్ బుక్ ఉంది, వెరీ ఫ్యూ ఇది తేడా ఉంది, 7 హ్యాబిట్స్ ఇది తేడా ఉంది. అంటే ఈ రెండు డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఫ్రెండ్స్. అంటే ఈ రెండింటిలోనే ఆన్సర్ అవ్వాలి, 1 కానీ బి కానీ. అయితే 1 అని అవ్వాలి, లేకపోతే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 1 రైట్ అయింది. కానీ ఈ రెండింటిలో మనం కంపారిజన్ చేసినప్పుడు ఫ్రెండ్స్ ఏతో పోల్చుకుంటే బి ఆప్షన్స్ ఎక్కువగా రైట్ అయితే కాబట్టి బీకి ఎక్కువ మీరు ప్రయారిటీ ఇవ్వండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి ఇవన్నీ మీరు కంపారిజన్ చేసుకోవడం ఈజీ ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ వినీత్ అనే పదం ఇచ్చాడు, ఇక్కడ వినీత్ అంటే ఈ రెండు ఒకలా ఉన్నాయి ఫ్రెండ్స్. సమ్ అదర్ అనే పదం సమ్ అదర్ బాయ్స్ అని, ఇవి రెండు ఒకలా ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే ఒక రెండు ఒకలా మరో రెండు ఒకలా ఉన్నప్పుడు అయితే బి అన్న రైట్ అవ్వాలి, లేకపోతే సి అన్న రైట్ అవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో ఏ రైట్ కాదు, డి రైట్. అంటే రెండు ఆప్షన్ మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఒక రెండు ఒకలా ఇంకో రెండు ఇంకోలా ఉన్నప్పుడు బి అన్న రైట్ అవ్వాలి, సి అన్న రైట్ అవ్వాలి ఫ్రెండ్స్. ఎక్కువ శాతం సి రైట్లో అవుతాయి, తక్కువ టైం బి రైట్లో అవుతాయి. మరి మీకు ఇచ్చేటటువంటి మీ క్వశ్చన్ పేపర్లో మరి మీ సెట్స్ ఏ సెట్ కానీ ఏ కోడ్ బి కోడ్ సిడి ఇట్లా 4 ఉంటాయి కాబట్టి ఫ్రెండ్స్ దాని ప్రకారంగా చూసుకుంటే సీలు ఎక్కువగా రైట్ ఉంటాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు చెప్తున్నా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ బిట్టు మరి శైలజ టోల్డ్ అనే పదం ఇచ్చాడు. ఇక్కడ ఇది శైలజ, ఇక్కడ ఇది శైలజ టోల్డ్. ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ శైలజ టోల్డ్ హర్ అని ఉంది, శైలజ టోల్డ్ హర్, తర్వాత శైలజ టోల్డ్ హర్ అని ఉంది. నెక్స్ట్ రెండు ఆప్షన్ చూద్దాం ఫ్రెండ్స్, పైన ఉంటుంది చూడండి. ఇక్కడ శైలజ టోల్డ్ హర్ ఇక్కడ ఇచ్చిండు, కానీ ఇక్కడ శైలజ టెల్స్ హర్ అన్నాడు. అంటే ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ సేమ్ ఇచ్చి ఫోర్త్ డిఫరెంట్గా ఉంది కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, అసలు మనకి ఏమీ తెలియనప్పుడు కూడా ఒక ఆప్షన్ మనం ఈజీగా ఎలిమినేట్ చేసాం, ఆ గ్రామర్కి సంబంధించి తెలియనప్పటికీ కూడా. అంటే అయితే ఏ రైట్ కావాలి, బి రైట్ కావాలి, లేకపోతే సి రైట్ కావాలి, ఈ మూడిట్లోనే ఒక ఆన్సర్ ఉందనే విషయం మనకు తెలిసిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూషన్లో చూడండి, కాల్ ఆఫ్ అని ఉంది, కాల్ అపాన్ అని ఉంది, కాల్ ఆన్ ఉంది, కాల్ ఆఫ్ అని ఉంది. మనకు చూడగానే మనకు రెండు సిమిలర్గా అనే పదం గుర్తొస్తుంది. ఇక్కడ కాల్ ఆన్, కాల్ అపాన్ అంటే ఈ రెండింటిలోనే ఆన్సర్ ఉందనే విషయం మనకు తెలిసిపోయింది. ఎగ్జామినర్ క్లియర్గా ఈ రెండింటిలోనే ఆన్సర్ని సీక్రెట్గా ఉంచిన మనకు అర్థమైపోయింది ఫ్రెండ్స్. అయితే బి అన్న రైట్ అవ్వాలి, లేకపోతే సి అన్న రైట్ అవ్వాలి. మరి ఈ రెండింటిలో బీసీ రెండింటిలో మీరు కన్ఫ్యూజ్ ఏం అవసరం పడకుండా బీతో పోల్చుకుంటే సి ఎక్కువ రైట్లు అవుతాయి కాబట్టి కాలాన్ అనే దానికి మీరు రైట్ ఆప్షన్ ఇవ్వండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇవన్నీ మనకు ప్రశ్నతో సంబంధం లేకుండా ఇది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ రెండు ఏంటనేది డిఫరెంట్గా ఏమున్నాయి అన్ని అనేది చూడండి. ద న్యూస్ ఇన్ తెలుగు విత్ ఈటీవీ, ఇక్కడ విత్ అనే పదం ఉంది, ఇవన్నీ కామన్గా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కామన్గా ఉన్నాయి. ఇక్కడ విత్ అనే పదం ఉంది, ఇన్ ఈటీవీ, విత్ ఈటీవీ, ఆన్ ఈటీవీ, ఆన్ ఈటీవీ. అంటే ఈ రెండు సిమిలర్గా ఉన్నాయని మనకు అర్థమైపోయింది ఫ్రెండ్స్. మరొకసారి చూడండి, సిమిలర్గా ఈ రెండు నేను అర్థమైపోయింది, ఈ రెండు సిమిలర్గా లేవు కాబట్టి పక్కన పెట్టేయండి. అంటే ఈ రెండింటిలోనే ఆన్సర్ ఉందనే విషయం తెలిసింది మనకు. ఎందుకని ఆన్ ఈటీవీ అన్నాడు, ఇక్కడ ఇన్ను విత్ అంటే రెండు డిఫరెంట్ కాబట్టి ఆ రెండింటిని ఎలిమినేట్ చేయండిగా. ఈ రెండింటిలోనే ఆన్సర్ అయితే సి అన్న కావాలి, లేకపోతే డి అన్న కావాలి. ఎక్కువ శాతం డితో పోల్చుకుంటే ఇలాంటి సందర్భాలు సీలు ఎక్కువ రైట్లు అవుతాయి. బట్ ఇక్కడ ఇది రైట్ అయింది, కానీ మీకు ఇచ్చే ఆ కోడ్లో ఏ కోడ్ కానీ బి కోడ్ కానీ సి కానీ దాని పరంగా చూసుకుంటే సీలు ఎక్కువ రైట్లు అయితే కాబట్టి సీకి ఎక్కువగా మీరు ప్రయారిటీ ఇవ్వండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం. తర్వాత వచ్చేసి ఇక ఇవన్నీ ఈజీనే ఫ్రెండ్స్, ఏముంది కొంచెం ఫాస్ట్గా చెప్తాం మీకు. చూడండి చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు ఇవన్నీ. ఇట్లా ఒక బిట్ ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఇట్లా 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఇక్కడ ఈ బిట్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మరి ఈ 4గిట్లో సిమిలర్గా ఉన్నటువంటి బిట్, సిమిలర్గా ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకు క్లియర్గా అర్థమైపోతుంది. ఈ రెండు సిమిలర్గా ఉన్నాయని అర్థమవుతుంది. సిఈడి ఈ రెండు సిమిలర్గా ఉన్నాయి, ఫస్ట్ రెండు డిఫరెంట్గా ఉన్నాయి. ఎందుకంటే దా లిటిల్, దా ఫ్యూ, ఇందులో దాని లెటర్ ఉంది, దాంట్లో కూడా దాని లెటర్ ఉంది. మరి ఈ రెండింటిలో ఏది కరెక్ట్ ఆన్సర్, సీనా డీనా అంటే మనం అవసరం లేదు ఫ్రెండ్స్, ఆలోచించిన అవసరం లేదు. డీతో పోల్చుకుంటే సి ఎక్కువ రైట్ కాబట్టి సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. అట్లా మీరు లాజిక్గా మీరు పెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ కూడా చూడండి ఇవన్నీ ఈజీనే. ఇక్కడ చూడండి ఇక్కడ పి అనే లెటర్ ఉంది, అదేవిధంగా పి అనే లెటర్ ఉంది, ప్లస్ తర్వాత పేషెన్స్. మరి ఇక్కడ పి లెటరు, ఇక్కడ పి లెటర్, అయితే ఈ రెండింటిలోనే ఆన్సర్ కావాలి. మిగతా రెండు డిఫరెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది డిఫరెంట్గా ఉంది. ఇక్కడ సి ఆన్సర్ ఇచ్చింది, కానీ ఎక్కువ శాతం సిమిలర్ అనే పదాన్ని మనం కనుక అప్లికేబుల్ చేస్తే 100% వాటిలోనే ఆన్సర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇట్లాంటివి మరి ఈ రెండింటిలోనే ఆన్సర్ ఉండాలి, కానీ మరి ఇక్కడ రైట్ అయింది కానీ ఈ రెండింటిలోనే ఉంటుంది అనేటటువంటి కాన్సెప్ట్. జస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకు ఒక లాజిక్ కోసం మీకు చెప్తున్నా. చాలా తక్కువ టైంలో ఇలాంటివి రైట్లు అవుతూ ఉంటాయి, ఎక్కువ శాతం అయితే సిమిలర్ అనే దాంట్లోనే రైట్స్ అవుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి దాన్ని మనం ఇక్కడ చూడండి కేర్లెస్, కేర్ఫుల్, ఈ రెండింటిలోనే ఆన్సర్ ఉంది. చూడండి ఇది కాదు మనకి ఇక్కడ అర్థమైపోయింది కదా ఫ్రెండ్స్. అంటే ఏనా బీనా అన్నప్పుడు ఏతో పోల్చుకుంటే బీలే రైట్లు ఎక్కువ. ఇక్కడ రైట్ అయ్యింది, బట్ మీకు ఇచ్చిన మీ కోడ్ ప్రకారంగా ఏబిసిడి ఆ కోడ్స్ ప్రకారం చూసుకుంటే అదే రైట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఏ బీలతో పోల్చుకుంటే బీకే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు అది బిట్స్ రాని టైంలో, కన్ఫ్యూజ్ అవుతున్న టైంలో, అసలు మీకు ఏమి తెలియని టైంలో ఫ్రెండ్స్, టైం తక్కువ ఉన్న టైంలో. ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్ క్లియర్గా మనకు అర్థమైపోతుంది, ఈ రెండు సిమిలర్గా ఉన్నాయి. బ్రదర్స్ ఇన్లా అన్నాడు, బ్రదర్స్ ఇన్లా అంటే జస్ట్ ఇక్కడ పాస్ట్ బేస్ అని పెట్టి మనం కన్ఫ్యూజ్ చేద్దామని చూసిండు. అంటే బీనా సీనా, బీన్ పక్కన పెట్టి సీకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంతకుముందు మీకు చాలాసార్లు చెప్పాను. ఇక నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఇక్కడ నుంచి మ్యాథ్స్ ఫ్రెండ్స్, ఈ టెక్నిక్స్ కింద ఫాలో అయితే సెకండ్లలో మీరు ఆన్సర్ పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ 4 పాయింట్, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ 4.828 అన్నింటిలో కామన్గా ఉంది ఫ్రెండ్స్. 828 పక్కన పెడేస్తే 4, 5, 6 అంటే ఒక ఆర్డర్లో ఉన్నాయి. ఇది డిఫరెంట్గా ఉంది ఫ్రెండ్స్. 5.172 అనేది డిఫరెంట్గా ఉంది కదా ఫ్రెండ్స్. ఎందుకంటే 4.828, 5.828,
6.8 ఈ మూడు సిమిలర్గా ఉన్నాయి, బట్ ఇది డిఫరెంట్గా ఉంది కాబట్టి డిఫరెంట్గా ఉన్నదాన్ని పక్కన పెట్టాను నేను, దాన్ని ఎలిమినేట్ చేశాను. ఇప్పుడు ఏం చేయాలంటే జనరల్గా మ్యాథ్స్లో మనం చేసేటప్పుడు డిఫరెంట్గా ఉన్నదానికి దగ్గరగా ఉన్నది ఆన్సర్ అవుతుంది ఎప్పుడైనా. అంటే దీనికి దగ్గరగా ఏది ఉందంటే ఫ్రెండ్స్ 5.172కి దగ్గరలో ఇది ఉంటుంది కాబట్టి దీన్ని మనం చూస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే, లాజిక్ ఏమీ లేదు. డిఫరెంట్గా ఆడుందో దాన్ని మనం పట్టుకుంటే చాలు, దానికి దగ్గరలో ఉన్నది ఆన్సర్ పెట్టుకుని సరిపోయింది. దానికి దగ్గరలో ఉన్నది ఒక్కొక్కసారి రైట్లో అవుతాయి, ఎక్కువ సార్లు ఏంటంటే దానికి దగ్గరలో ఉన్నది రైట్. ఇంకో బిట్ చూపిస్తా ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది. కొన్ని బిట్స్ మీకు ప్రాక్టీస్గా చూపిస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి ఫ్రెండ్స్, నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఈ లాజిక్స్ అనేవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. చిన్న చిన్నవే ఉంటాయి, చాలా లాజిక్గా మనం క్యాచ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది చూడండి, ఇక్కడ 1 2 3 ఈ 3 ఆర్డర్లో ఉన్నాయి. 1 2 3 3 ఆర్డర్. జనరల్గా వచ్చేసి ఫ్రెండ్స్ ఇట్లా ఆర్డర్లో ఉన్నప్పుడు సికి ఎక్కువగా మీరు ఛాన్స్ ఇవ్వండి, అంతే. సి రైట్లో అవుతాయి అంతేగా. ఇది డిఫరెంట్గా ఉంది, దీని పక్కన పెట్టండి. దీని రెండు విధాలుగా మన లాజిక్గా కనుక్కోవచ్చు. ఒక విధానం ఏంటంటే డిఫరెంట్గా ఉన్న దానికి దగ్గరగా ఉన్నది ఆన్సర్, ఇది డిఫరెంట్. దీని దగ్గరగా ఏముంటుంది 16.3కి దగ్గరగా ఉండేది 3 ఫ్రెండ్స్, అది రైట్. అది కాదు, దీని పక్కన పెట్టేయండి. మిగతా 3 అనేది ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి సి, మీరు ఎట్లా పెట్టుకున్నా సీనే రైట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇవన్నీ మీరు ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. 26 28 30 32 అంటే 2 గ్యాప్తో ఒక ఆర్డర్లో ఉన్నాయి. ఇట్లా ఆర్డర్లో ఇచ్చినప్పుడు మ్యాథ్స్లో సీని రైట్ పెట్టేయండి ఫ్రెండ్స్, అంతేగా అయిపోయింది. చూడండి మ్యాథ్స్ ఎంత ఈజీగా, ఈ లాజిక్ తెలిస్తే నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఇంకా భయం ఎందుకు ఫ్రెండ్స్. నాన్ మ్యాథ్స్ వాళ్ళు ధైర్యంగా ముందుకెళ్ళొచ్చు, ఎలాంటి బిట్స్ అయినా చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇవన్నీ చేయొచ్చు. 4 6 9 డిఫరెంట్గా ఉన్నాయి, బట్ డిఫరెంట్గా ఇది ఒకటి ఉంది ఫ్రెండ్స్. ఎందుకని ఇది సింగులర్ నంబర్, బట్ ఇది 2 డిజిట్ నెంబర్ అనేది డిఫరెంట్. ఇప్పుడు మన లాజిక్ ఎలా చేయాలంటే డిఫరెంట్గా ఉన్నదానికి దగ్గరలో ఉన్నది అవుతుంది జనరల్గా ఆన్సర్. అది ఇక్కడ ఆప్షన్ ఏ ఇచ్చింది, కానీ ఎక్కువ శాతం మేజర్గా చూసుకుంటే డిఫరెంట్గా ఉన్నదానికి దగ్గరలో ఉన్నది ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే 18కి దగ్గరగా ఉండేది 9 అవుతుంది. అదొక లాజిక్ ఫ్రెండ్స్. కొన్ని సందర్భాలలో 18కి దగ్గరగా ఉన్న 9 కాకుండా దానికి దగ్గరగా ఉన్నది ఎక్కువ సార్లు, అంటే మీకు ఇచ్చేటటువంటి బుక్లెట్ కోడ్ ప్రకారంగా చేంజ్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. సరే, దాన్ని మీకు కొంచెం ముందుకెళ్తే క్లారిటీ ఇస్తా ఫ్రెండ్స్. చూడండి, కొన్ని బిట్స్ వస్తాయి, అప్పుడు చూపిస్తా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూద్దాం. 1 2 3 మైనస్ మనకి క్లియర్గా అర్థమైపోయింది కదా ఫ్రెండ్స్. ఇక్కడ మనకి సిమిలర్ అని ఇంతకుముందు నుంచి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఇవి రెండు సిమిలర్గా ఉన్నాయిగా, ఇక్కడ +3 ఉంది, ఇక్కడ -3 ఉంది. అంటే ఈ రెండు సిమిలర్గా ఉన్నాయి కాబట్టి ఈ రెండిట్లోనే ఆన్సర్ సీనా డీనా అంటే డీతో పోల్చుకుంటే సీల్ రైట్లో అవుతాయి కాబట్టి సీల్ పెట్టేయండి, అంతే. అట్లా పెట్టేయండి. కానీ కొన్ని సందర్భాలలో ఫ్రెండ్స్ 3 ఇట్లా -3 ఇచ్చినప్పుడు పాజిటివ్ కంటే నెగిటివ్లు ఎక్కువ రైట్ అయ్యే సందర్భాలు కూడా ఎక్కువ శాతం కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో కొన్ని చూసా ఫ్రెండ్స్. అవి కూడా కొంచెం చూడండి ఫ్రెండ్స్, అవి కూడా కొన్ని సందర్భాల్లో రైట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, పాజిటివ్ కంటే నెగిటివ్. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి ఇంకొక బిట్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 5 అన్నాడు, 6 అన్నాడు, 7 అన్నాడు. ఇవన్నీ 4 ఆర్డర్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఆర్డర్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఈ 4 ఆర్డర్లో ఉన్నప్పుడు ఇలాంటి కనుక నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఒక 10 బిట్స్ వచ్చాయి అనుకోండి, కళ్ళు మూసుకొని పెట్టుకోవచ్చు. వాళ్ళకి పండుగ ఏం అవసరం లేదు. ఆర్డర్లో ఉన్నప్పుడు సి పెట్టుకోవడమే. వాళ్ళకి ఏ కోడ్ ఉన్నా సరే సి పెట్టండి, రైట్ అయినా రాంగ్ అయినా. మాక్సిమం రైట్లో ఎక్కువ అవుతాయి ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఈ బిట్ చూడండి, నేను సిమిలర్ రాసా. -4/27 4/27 ఈ రెండిట్లోనే ఆన్సర్. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లో నేను చూసింది ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఇది రైట్ అయింది, కానీ సిమిలర్గా ఉండి అలా ఉన్నప్పుడు నెగిటివ్గా ఉన్నవే రైట్లు ఎక్కువ అవుతున్నాయి. అంటే 4/27 -4/27 ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అంటే నెగిటివ్గా ఉన్న వాటికే ఎక్కువగా, ఎందుకంటే మనకి ఇచ్చే బుక్లెట్ కోడ్ ప్రకారం అవే రైట్లు అవుతున్నాయి ఫ్రెండ్స్. అట్లా ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకో బిట్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది 48 24 16 12 అసలు ఈ 4 అసలు ఒకదానికొకటి పొంతనే లేవు ఫ్రెండ్స్. కానీ ఒక 2 మాత్రం మనకు ఎగ్జామినర్ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఆన్సర్ సీక్రెట్గా దాచిపెట్టి నాకు క్లియర్ కనపడుతుంది. ఎట్లా అంటే ఫ్రెండ్స్, 48 24 ఇక్కడ 4 అనే లెటర్, ఇక్కడ 4 అనే లెటర్, అంటే ఈ రెండిట్లోనే ఉందని అర్థం. అంటే ఏనా బీనా అన్న టైంలో మరి ఎక్కువగా మనం ఏం చేస్తామంటే ఫ్రెండ్స్, ఏ బీతో పోల్చుకుంటే ఏని పక్కన పెట్టి బీకి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వాలి కాబట్టి బీని రైట్ పెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మ్యాథ్స్. ఇంకా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూషన్లో ఇలాంటివి మరలా మ్యాథ్స్లో కూడా ఈ లాజిక్లు వదిలిపెట్టట్లేదు ఫ్రెండ్స్. ఏబిసిడీలు మ్యాథ్స్లో కూడా ఇస్తాడు. ఇది చూడండి, దీన్ని మీరు జనరల్గా మీరు చెప్పడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. దీన్ని ఎలా చేయాలో, ఏ మాత్రమే బి మాత్రమే ఏబీలు 2 అన్నాడు. ఇక్కడ ఇది ఇచ్చింది కానీ ఫ్రెండ్స్, ఇట్లాంటి బిట్స్ కనుక ఎగ్జామ్లో తగిలితే మీరు కన్ఫామ్గా కళ్ళు మూసుకొని ఏబీలు 2 సత్యమే అనే పదాన్ని మీరు రైట్ చేయండి, అంతే. ఏబీలు 2 సత్యమే, ఏ మాత్రమే సత్యం, బి మాత్రమే సత్యం, ఏబీలు 2 ఇది ఎట్టి పరిస్థితుల్లో కాదు ఫ్రెండ్స్. అసత్యం అనేది అసలు కాదు. ఏ సింగిల్గా ఉన్నది కాదు, బి సింగిల్గా ఉన్నది కాదు, 2 సత్యమే అనేదాన్ని పైవన్నీ అనేటటువంటి దానికి లింక్ చేసుకుంటే ఏబీలు 2 సత్యమే అనేది మీరు రైట్ అవుతుంది. కాబట్టి ఇలాంటివి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకో బిట్, 36 64 80 100 అన్నాడు. ఇది డిఫరెంట్గా ఉంది ఫ్రెండ్స్. 3 లెటర్స్ 3 డిజిట్స్ కాబట్టి 2 డిజిట్స్ ఇది 3 డిజిట్స్ కాబట్టి ఇది డిఫరెంట్ ఉంది. మన దాని ప్రకారంగా, మన టెక్నిక్ ప్రకారంగా డిఫరెంట్గా ఉన్నదానికి దగ్గరగా ఉన్నది ఆన్సర్ కావాలి. డిఫరెంట్గా ఉన్నదానికి దగ్గరగా ఉన్నది ఆన్సర్ అవ్వాలి. అంటే 100కి దగ్గరగా ఉన్న ఆన్సర్ వచ్చేసి 80 మ్యాక్సిమం. ఇక్కడ 64 ఎందుకైందంటే మనకి ఇచ్చేటటువంటి బుక్లెట్ కోడ్ ప్రకారంగా కొన్ని తక్కువ సందర్భాలు చేంజ్ అవుతుంది, అంటే ఎక్కువ శాతం అయితే ఫ్రెండ్స్ ఆ డిఫరెంట్గా ఉన్నదానికి దగ్గరగా ఉన్నదే ఆన్సర్ అవుతుంది. 80నే రైట్ అవుతుంది. మీకు ఇది మామూలుగా బిడ్ బ్యాంకులో ప్రైవేట్ పబ్లిషర్స్ వాళ్ళు ప్రింట్ చేసిన మెటీరియల్ కాబట్టి వచ్చింది. మీకు ఇచ్చే బుక్లెట్లో ఎక్కువ శాతం దానికి దగ్గరగా ఉన్నదే రైట్ అవుతుంది, తక్కువ శాతం ఇట్లాంటివి కొంచెం జంప్ అవుతాయి ఫ్రెండ్స్, అంతేగా. అసలు మనకి ఏమీ రానప్పుడు ఇలాంటి లాజిక్స్ యూజ్ చేస్తే మాక్సిమం బిట్స్ రైట్ అవుతాయి కాబట్టి ఫ్రెండ్స్ ఇలాంటి టెక్నిక్స్ మీరు ఎక్కువగా ఫాలో అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ చూద్దాం, ఇంకా మ్యాథ్స్కి సంబంధించి కొన్ని బిట్స్ ఏమన్నా మరలా ఇక్కడ
చూడండి మళ్ళీ ఒక బిట్ ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇలాంటివి ఇట్లా ఇచ్చినప్పుడు ఏదో ఇది రైట్ అయింది, కానీ మీ బుక్లెట్ కోడ్ ప్రకారంగా చూసుకుంటే ఇక్కడ ఏ మాత్రమే, బి మాత్రమే, ఏబి జనరల్గా ఫ్రెండ్స్ చాలా తక్కువ సందర్భాల్లోనే ఇలా సింగిల్గా ఉన్నాయి రైట్ అవుతాయి, కానీ ఏబీలో 2 సత్యమే అనేది ఎక్కువ శాతం రైట్ ఫ్రెండ్స్. ఇక్కడ 2018లో ఇక్కడ 1/6 ఇలా జరిగింది, కానీ ఎక్కువ శాతం మీరు ఎన్నో పేపర్లు మీరు గమనించండి. నేను చాలా ప్రీవియస్ పేపర్లని నేను పరిశీలించా ఫ్రెండ్స్. నాకు తెలిసిన దాని ప్రకారంగా వచ్చేసి ఏబీలు 2 సత్యం, ఏబీ 2 సత్యం, ఏబీసీలు 3 సత్యం, ఏబీసీడీ 4 సత్యం, పైవన్నీ ఇట్లాంటివే రైట్లు అవుతాయి ఫ్రెండ్స్. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మరలా ఒక బిట్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఈ 4 డిఫరెంట్గా ఇది డిఫరెంట్గా ఉంది ఫ్రెండ్స్. ఎందుకని 2 డిజిట్స్ 2 ఇదేమో 3 డిజిట్స్ కాబట్టి రాంగ్. మరి దీనికి దగ్గరలో ఉన్నదే ఆన్సర్ అవ్వాలి ఫ్రెండ్స్. మరి దానికి దగ్గరగా ఉన్నటువంటి ఆప్షన్ ఏంటంటే ఫ్రెండ్స్, దీనికి దగ్గరగా ఉన్నటువంటి ఆప్షన్ ఏంటంటే ఇక్కడ 12.5కి దగ్గరగా ఉన్నటువంటి ఆప్షన్ ఏంటంటే ఫ్రెండ్స్ 0.5తో గ్యాప్ ఉన్నటువంటి 13 కావాలి. ఎక్కువ సందర్భాలు ఎలా రైట్లు అవుతాయి, చాలా తక్కువ సందర్భాల్లోనే ఇలాంటివి రైట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ 15 అనేది కాదు, ఇది మనం 100% ఎలిమినేట్ చేయొచ్చు. అంటే ఇదన్నా కావాలి కానీ ఎక్కువ శాతం డిఫరెంట్గా ఉన్నదానికి దగ్గరలో ఉన్నదే రైట్ అవుతుంది. చాలా తక్కువ సమయాల్లో దాని తర్వాత నంబర్ రైట్ అయ్యే అవకాశం ఉంది. ఇక మిగతా నెంబర్ ఎట్టి పరిస్థితుల్లో రాంగ్ అనే విషయం మనకు క్లియర్గా అర్థమైపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇవి ఇంకా కొన్ని ఉన్నాయి మ్యాథ్స్లో. మరలా చూడండి, అంటే లాస్ట్ పేపర్ అనుకుంటా ఇది. ఇక్కడ చూడండి మరలా వచ్చేసింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఇట్లాంటివి చాలా సందర్భాలు రిపీట్ అవుతా ఉన్నాయి. మరలా అడిగింది చూడండి. ఇక్కడ నేనైతే దీన్ని ఇక్కడ రైట్ అవ్వచ్చు, కానీ ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లోనైనా ఏబీలు 2 సత్యమే అనేది 100% రైట్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఏ ఎగ్జామ్ అయినా మీరు చూసుకోండి, ఎన్ని పేపర్లైనా చూడండి, ఏబీలు 2 సత్యం, ఏబీసీడీలు 3 సత్యం. అసత్యం అనే పని ఎట్టి పరిస్థితుల్లో కాదు, దీన్ని ఎలిమినేట్ చేసేయండి. సింగిల్గా ఉన్న ఎట్టి పరిస్థితుల్లో కాదు ఫ్రెండ్స్, అట్లా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ ఒక బిట్ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ 6, 7, 8 3 ఆర్డర్లో ఉంది. ఇది ఆర్డర్లో లేదు కాబట్టి డిఫరెంట్గా ఉన్న దానికి దగ్గరలో ఉన్నది రైట్ అవ్వాలి. ఇప్పుడు చూడండి 2కి దగ్గరగా ఉన్నది ఏంటి ఫ్రెండ్స్ 6గా. సో 6 రైట్ అయింది. ఇక్కడ అసలు ఇందులో కాదు ఆన్సర్ కాదు అనేది ఫ్రెండ్స్ 8 ఎట్టి పరిస్థితుల్లో కాదు. కొన్ని సందర్భాల్లో 7 అవ్వచ్చు. 2కి దగ్గరగా ఉన్న ఆన్సర్ 6, దానికి దగ్గరగా ఉన్న ఆన్సర్ 7 అవ్వచ్చు, కానీ ఇక చివరిలో ఈ 8 ఎట్టి పరిస్థితుల్లో కాదు ఫ్రెండ్స్. అంటే కొంత మనం కొన్నిటిని ఎలిమినేట్ కూడా చేసుకోవచ్చు అట్లా ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి అసలు ఈ మోడల్లో మరి ఎలాంటి చూడండి ఎన్ని బిట్స్ అడుగుతున్నాడు, ఇలాంటివి రిపీట్ చేస్తాడు ఎగ్జామ్లో. కన్ఫ్యూజ్ చేయాలనుకుంటాను, కానీ మనం కన్ఫ్యూజ్ ఎందుకు అవుతాం ఫ్రెండ్స్. ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ కావాల్సింది ఇలాంటి బిట్లు ఇస్తే చాలా ఈజీ మనం చేసుకోవడం. చూద్దాం, కంపారిజన్ చేద్దాం. ఫస్ట్ లైన్లో ఏమైనా కంపారిజన్ చేద్దామంటే అసలు ఏమి సిమిలర్గా ఏమీ లేవు ఫ్రెండ్స్. 2, 5, 3, 4 సిమిలర్గా లేవు. సెకండ్ లైన్లో 2, 1, 3, 4 ఇక్కడ లేవు. 5, 4, 1, 3 ఇక్కడ లేవు. 3, 5 అంటే డిఫరెంట్గా ఇచ్చిండు. అసలు ఏమైనా కంపారిజన్ చేయడానికి మనం ఇలా వెళ్తామని ఎగ్జామినర్కి తెలిసి ఏం చేశాడంటే కన్ఫ్యూజ్ చేసి ఇచ్చిండు. అయినా ఇలా ఇచ్చినప్పుడు ఫ్రెండ్స్ మనకు ఒక లాజిక్ ఉంది కదా. మన కాన్ఫిడెన్స్ స్థాయిలో ముందు తీసుకెళ్లేటటువంటి సి ఆప్షన్ ఉంది. మనకి అసలు తెలియని సందర్భంలో సీని పెట్టమని ఫస్ట్ నుంచి మీకు చెప్తాను ఉన్నా ఫ్రెండ్స్. ఇగో సి రైట్ ఆన్సర్, సి పెట్టండి మీకు ఏం తెలియనప్పుడైనా. అలాంటివి మిమ్మల్ని సేవ్ చేస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి నెక్స్ట్ ఇక్కడ మరలా చూడండి, మరలా ఇచ్చిండు 2018లో ఎన్ని బిట్స్ ఇచ్చాడు చూడండి. మనం ఇక్కడ సిమిలర్గా ఏమేమి ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, అంటే ఈ 2 సిమిలర్గా ఉన్నాయి. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఈ 2 సిమిలర్గా ఉన్నాయి. అంటే ఈ 2 అన్న కావాలి, ఈ 2 అన్న కావాలి. అంటే ఇప్పుడు చూద్దాం అసలు ఫైనల్గా మరొకసారి. ఇట్లాంటప్పుడు ఏం చేయాలంటే ఫ్రెండ్స్ లాస్ట్లో చూసుకోవాలి. ఇట్లా ఒక రెండు ఇట్లా సిమిలర్గా ఉన్నప్పుడు మన కాన్సన్ట్రేషన్ ఎండింగ్లో పోవాలి. ఎండింగ్లో చూడండి ఫ్రెండ్స్, ఈ 3 సిమిలర్గా ఉన్నాయి, ఇది సిమిలర్గా లేదు. అంటే 4th ఆప్షన్ మనం ఎలిమినేట్ చేసాం. 4th అనేది మనం ఎలిమినేట్ చేసాం. అంటే ఇది కానీ ఏబీసీలోనే ఆన్సర్ రైట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ఏబీసీలను మనం ఒకసారి కంపారిజన్ చేద్దాం, పోల్చుదాం. ఇక్కడ 1 ఉంది, ఏని చూస్తే 1 ఉంది, ఇక్కడ ఉంది, అంటే ఏ రైట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బీలో 1 ఉంది, ఆడ ఉంది, బీ కూడా రైట్ అవ్వచ్చు. 4 ఉంది, ఎక్కడ లేదు కాబట్టి ఇది రైట్ అయ్యే ఛాన్సెస్ లేదు. ఇక్కడ అర్థమైపోయింది కాబట్టి ఫ్రెండ్స్ దీన్ని కూడా ఎలిమినేట్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4, ఈ 4 ఇక్కడ ఉంది, ఈ 3 ఉంది, ఏడాది. అంటే మనకు ఫైనల్గా ఏమర్థమైందంటే ఫ్రెండ్స్ ఏ బీలోనే ఆన్సర్ ఉందని అర్థమైపోయింది. ఏ కానీ బీ కానీ మీకు ఇక్కడ ఏ రైట్ అయింది, కానీ మీకు ఇచ్చేటటువంటి బుక్లెట్ కోడ్ ప్రకారంగా ఏతో పోల్చుకుంటే బీ రైట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి బీనే మీరు చూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఇచ్చే బుక్లెట్లో బీకి రావచ్చు అవి నంబర్స్, అందుకని బీకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ రేపు మీ ముందు ఉంటా ఫ్రెండ్స్.